అందరికీ నమస్కారం. రామా ఎంటర్టైన్మెంట్స్ కి స్వాగతం. ఈ ములుగు దగ్గర భూకంపం రావడానికి గల కారణాలన్నిటిని విశ్లేషిద్దాం ఇక్కడ. ఇప్పుడు కలియుగాంతానికి ఆరంభమా అని కొంతమంది అడుగుతున్నారు. కానే కాదు. కలియుగం 4,32,000 సంవత్సరాలు ఉంటుంది. అందులో ఇప్పుడు 5,000 చిల్లర సంవత్సరాలు అయింది. ప్రథమ పాదమే నడుస్తా ఉంది. ఇంకా 3 పాదాలు ఉంది. 1,08,000 సంవత్సరాలంటే ఒక పాదం. ఇప్పుడు 5,000 అందులో నడిచేది. కాబట్టి కలియుగాంతం ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఇది ఓన్లీ అక్కడక్కడ ఈ అడ్జస్ట్మెంట్స్ ఇవి జరుగుతాయి, ఇవి వస్తాయి కానీ భూకంపాలు ఇవి కలియుగాంతం మాత్రం కాదు. 2025 కలియుగాంతం, 2024, 2035, 29 ఇట్లా రకరకాలుగా మన వాళ్ళందరూ చెబుతున్నారు. కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా కలియుగాంతానికి కాదు, సంకేతం కానే కాదు. ఒకటి క్లారిటీగా వచ్చింది అనుకుంటాను అందరికీ. ఇకపోతే కొంతమంది ఏమడుగుతున్నారంటే, ఇది మొన్న టార్నడో వచ్చింది ఇక్కడ. అదే ప్రదేశంలో ఆ ములుగు ఏరియాలోనే టార్నడో వచ్చింది. ఆ టార్నడోకి దీనికి సంబంధం ఉందా అని కొంతమంది ప్రశ్నలు, సందేహాలు చాలా మందికి ఉన్నాయి. ఖచ్చితంగా ఆ టార్నడోకి దీనికి సంబంధం ఉంది. అందులో ఏం సందేహం లేదు. నేను కరెక్ట్‌గా 2 నెలల క్రితం అక్కడ వయనాడ్ టు వైజాగ్ వయా వరద ఎట్ విజయవాడ అని చెప్పి ఒక వీడియో తీసున్నా. దాంట్లో క్లియర్‌గా ఇచ్చాను. దాని మీద అధ్యయనం బాగా చేయాలని చెప్పాను. కానీ ఎవ్వరు దాని మీద అధ్యయనం చేసిన వాళ్ళు లేరు. అక్కడికి పోయిన వాళ్ళు లేరు. ఊరక జస్ట్ చూసి ఫ్యాషన్‌గా వస్తున్నారు ఫోటోలు తీసుకొని. అంతేగాని దాని మీద అధ్యయనం పూర్తిగా చేసిన వాళ్ళు ఎవరు లేరు. దాన్ని అధ్యయనం పూర్తిగా చేయాలి. 50,000 చెట్ల నుంచి 1,00,000 చెట్లు దాకా పట్టడం అంటే చిన్న విషయం కాదు. ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ ఈస్ రిలీజ్డ్ బై ఎర్త్. భూమి ఒక పంచభూతాల్లో ఒకటైంది, పవర్ఫుల్ అయింది భూమి. ఆ భూమి నుంచి వచ్చిన ఈ గ్యాస్ రిలీజ్ అవుతుంది. రెండోది గాలిలో రూపంలో బయటకు వచ్చేసింది. అందువల్ల చాలా జాగ్రత్తగా దాన్ని అనాలిసిస్ చేయాలి. ఏ విధంగా అనాలిసిస్ చేయాలి, అసలు ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ అన్ని కూడా మనం కూలంకుషంగా చర్చిద్దాం ఇప్పుడు. ఇకపోతే దానికి దీనికి సంబంధం ఉందా, దీనికి దానికి సంబంధం ఉందా, ఇట్లాంటివన్నీ రకరకాలు అడుగుతున్నారు ప్రశ్నలు. వీటన్నిటికి కూడా సమాధానాలు దీంట్లో వచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. అంటే దీన్ని 3 డివైడ్ చేద్దాం, 3 పార్ట్‌లుగా. భూమి పైన ఏమేమి చేస్తున్నారు కార్యకలాపాలు, భూమి లోపల ఏం చేస్తున్నారు, ఈ ఆకాశంలో ఏం చేస్తున్నారు, వీటిని ఏ విధంగా స్టడీ చేయాలి, ఏ విధంగా మనం ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలి అనే దాని గురించి పూర్తిగా దీన్ని డివైడ్ చేసి నేర్చుకుందాం. ఇందులో ఫస్ట్‌ది భూమి పైన ఏమేం కార్యకలాపాలు జరుగుతున్నాయి అనే దాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. పెద్ద పెద్ద డ్యాములు కట్టడం, ఒకే దగ్గర హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ కాంక్రీట్ గాని, ఎర్త్ గాని ఏసి డ్యాములు కట్టి హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ స్టోర్ చేయడం. దీన్ని పూర్తిగా మనం స్టడీ చేయాలి. ఇది భూకంపాలకి ఫస్ట్ మెట్టుది. ఇది జాగ్రత్తగా ఉండాలి. ఇది అట్లాంటివి కట్టుకోకూడదు. సీరీస్ ఆఫ్ డ్యామ్స్ కట్టాలే గానీ, ఇట్లా ఒకే దగ్గర పెద్ద డ్యామ్ కట్టుకోకూడదు. దీనివల్ల అనేక నష్టాలున్నాయి. భూకంపాలొచ్చేదానికి పాసిబిలిటీ ఉన్నాయి. అందువల్ల ఇట్లాంటివి కట్టకుండా ప్రయత్నం చేయాలి ఇక నుంచి ప్రభుత్వాలు. రెండోది ఆకాశ హార్మ్యాలు. అంటే మనం 15 అంతస్తులు, 20 అంతస్తుల బిల్డింగులు కడుతున్నారు. కట్టడం కూడా మంచిది కాదు. భూమి పైన ఒక దగ్గరే కేంద్రీకృతమై ఇప్పుడు ఒక 10 అంకణాల ఇల్లు అనుకోండి. సుమారు 10 టన్నుల పైన 10 నుంచి 20 టన్నుల పైన మీకు లోడ్ పడుతుంది దాని మీద. సల్ఫేట్ ఆఫ్ ద వాల్స్ అయితేనేమి, కాంక్రీట్ అయితేనేమి ఇవన్నీ కూడా 10 టన్నుల పైన పడుతుంది. అట్లాంటివి ఒక 20 అంతస్తుల బిల్డింగ్ కట్టారంటే 20 × 10 అంటే 200 టన్నులు ఒకే దగ్గర మీకు కాన్సంట్రేటెడ్‌గా లోడ్ పడుతూ ఉంటుంది భూమి మీద. అందువల్ల భూమికి ఎకలాజికల్ ఇంబాలెన్స్ దెబ్బతింటుంది దానివల్ల. ఎకాలజీ ఇంబాలెన్స్ అయినప్పుడు అది బ్యాలెన్స్ చేసుకునేదానికి ఇట్లాంటి భూకంపాలు వచ్చేదానికి ఆస్కారం ఉంది. మనం ఈ తట్టు భుజం మోస్తున్నారనుకోండి, ఈ తట్టు బరువుగా ఉందంటే బరువు యువతలకు మార్చుకుంటాం. అట్లనే ప్లేట్లు కూడా బరువు కూడా కింద ఉండే ఎర్త్ ప్లేట్లు కూడా బరువులు మార్చుకున్నట్టుగా ప్లేట్లు అడ్జస్ట్‌మెంట్ అవుతా ఉంటాయి. అందువల్ల ఆకాశ హార్మ్యాలకు
కనీసం 3, 4 ఫ్లోర్‌ల కంటే ఎక్కువ పర్మిషన్ ఇవ్వద్దు. ఇచ్చినట్టయితే అవి వాళ్ళు అనేక రకాల ఇబ్బందులు క్రియేట్ చేస్తారు వాళ్ళు. తర్వాత మూడోదేంటంటే రోడ్లు, బ్రిడ్జిలు మొదలగునవి సివిల్ ఇంజినీరింగ్ స్ట్రక్చర్స్, వియర్స్ అని, బ్యారేజెస్ అని ఇట్లాంటివన్నీ కడుతున్నారు. ఎక్కడైతే హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ ఎర్త్ గాని, ఇవి గాని, ఏదైనా నేచురల్ ఈ గనులు గాని మొత్తం లాగటం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతుంటాయి వీటి కోసం. అందువల్ల వెయిట్ ఒక దగ్గర పడకుండా చూసుకోవాలి. తర్వాత డిగ్గింగ్ ఆఫ్ హిల్స్, కొండలు తవ్వేస్తున్నారు. ఈ గాలులన్నీ ఆపాల్సినవి ఆపకుండా నేరుగా వచ్చేస్తున్నాయి అవి. అందువల్ల ఈ కొండలు తవ్వి ఎకలాజికల్ ఇంబాలెన్స్ తేవద్దు. కొండ తవ్వేస్తున్నారు. ఎక్కడ పడ్డదంటే అక్కడ మొత్తం అదే మట్టి తవ్వేసి తెల్లారేటప్పటికి సగం కొండ చేసేస్తున్నారు. అందువల్ల ఇట్లాంటి కొండలు కూడా తవ్వకుండా ఉండటం మంచిది. ఇవి భూమి పైన చేసేవి. అందువల్ల ఈ పైన ఇవేం చేస్తున్నారు, పెద్ద డ్యాములు కట్టడం, వాటర్‌ని స్టోర్ చేయడం. డ్యామ్ సెల్ఫ్ వెయిట్ ఎంతుంది, వాటర్ యొక్క వెయిట్ ఎంతుంది, మొత్తం కూడా కూడి ఎంత వెయిట్ పడుతుందో మొత్తం మీద ఆ డ్యామ్‌లో మాక్సిమం కెపాసిటీ ఉన్నప్పుడు, ఆ ఏరియాలో. దాని ఎఫెక్ట్ ఎక్కడెక్కడ కదులుతున్నాయి ప్లేట్లు అనేది కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు భద్రాచలం దగ్గర నేను పనిచేశాను. అక్కడ పనిచేసినప్పుడు ఒక డ్యామ్ ఉండేది అక్కడ దుమ్మగూడెం దగ్గర. దే కన్‌స్ట్రక్టెడ్ ఎ బిగ్ డ్యామ్ బట్ దే కెనాట్ స్టోర్ ది వాటర్ దేర్. అక్కడ వాటర్‌ని స్టాక్ చేయలేరు. అక్కడ పేపర్‌లలో కూడా చదివా నేను. ఇంత పెద్ద డ్యామ్ కట్టారు. ఒక ఎకరాకి నీళ్లు ఇవ్వలేదు. ఆ డ్యామ్‌కి ఆయన ఖర్చు పెట్టుకుంటే మనిషికి 5 ఎకరాల పొలం ఇచ్చి ఒక బోరేసి ఇయొచ్చు వాళ్ళకి అని. ఇక్కడ విచిత్రం ఏందనేది ఇక్కడ స్టడీ చేయాలి. జియోలాజికల్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు, ఈ ఎర్త్‌క్వేక్స్ సంబంధించిన వాళ్ళు, వీటన్నిటికి నేచురల్ ఎన్విరాన్మెంటలిస్ట్‌లు అందరూ వచ్చి ఇక్కడ స్టడీ చేయాలి. ఎక్కడైనా న్యూ డ్యామ్ కడుతున్నట్టయితే దానికి అందరూ గ్రూప్‌గా స్టడీ చేయాలి. ఇండివిడ్యుయల్‌గా ఒకడు పైనుండేదాన్నే స్టడీ చేసి వచ్చేసేయటం కాదు. ఏమవుతుందక్కడ? ఈరోజు పెద్ద వానొచ్చి నీళ్లు నిలబడతాయి. రెండో రోజు ఖాళీ అయిపోయి ఉంటది డ్యామ్ అంతా. ఎక్కడికి నీళ్లు వదలరు. కానీ డ్యామ్ మొత్తం ఖాళీ అవుతుంది. ఏమవుతున్నాయి ఇవి? ఇక్కడే పోతున్నాయి. ఎక్కడున్నాయి ఫాల్ట్స్? ఎక్కడున్నాయి ప్లేట్స్? ఎక్కడి నుంచి కింద క్యావిటీస్ లాగున్నాయి? ఎక్కడికెళ్తున్నాయి? ఇవన్నీ కూడా స్టడీ చేయాలి. నేను ఆ ఇంజినీర్‌కి చెప్పాను. ఇట్లా మా కాలేజీ స్టూడెంట్స్ అందరిని పంపిస్తా మీ దగ్గరికి డ్యామ్ నిండిన రోజు. 4 వెహికల్స్ పంపించండి. మొత్తం స్ప్రెడ్ చేసి పెడతా. మొత్తం ఏరియా మొత్తం కూడా. మొత్తం అక్కడొకడు, అక్కడొకడు, అక్కడొకడు మొత్తం. ఎక్కడి నుంచైనా బయటకి ఔట్ క్రాప్ వస్తుందా లేదా అనేది చూడాలి ముందు. మొత్తం భూమిలోకే పోతున్నాయా? లేకపోతే పైన ఎక్కడన్నా బయటకొస్తున్నాయా? అనేది జాగ్రత్తగా గమనించాలి. అట్లాంటి డ్యామ్స్ కన్‌స్ట్రక్ట్ చేసినప్పుడు. అట్లా కుదరదండి మాకు. అట్లా ప్రొవిజన్ లేదండి మాకక్కడ. సరే ఇంక వదిలేసి. ఇట్లాంటివి డ్యామ్స్ కట్టి నిరుపయోగంగా ఉండేవి కొన్ని, అధికంగా లోడ్ పడేవి కొన్ని. ఎక్స్‌ట్రీమ్ ఎండ్స్‌లో ఉంటాయి. అసలు చుక్క నీళ్లు ఉండవు ఆ డ్యామ్‌లో. ఎందుకు కట్టారో ఏంటో అర్థం కాదు. ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసారక్కడ. దానికి ఉపయోగం ఏం లేదు. జీరో. ఎకలాజికల్ ఇంబాలెన్స్ మళ్ళా దానికి తోడు. అక్కడ వెయిట్ కట్టి ఆ డ్యామ్ అంతా కట్టారు కదా! కట్టిన దానికి ఆయన సెల్ఫ్ వెయిట్ అంతా దాని మీద పడుతుంటది కదా! భూమి మీద. అది ఎక్కడో తెచ్చింది. ఎక్కడో తెచ్చినప్పుడు ఇది డిస్‌ప్లేస్ అయ్యి కింద ప్లేట్లు సెట్ చేసుకోవాలది. దానికోసమే భూకంపాలొస్తాయి. కానీ సివిల్ ఇంజినీర్స్ దానివల్ల భూకంపం రాదు. దీనివల్ల రాదు. ఈళ్ళు కూడా జియాలజిస్ట్‌లు వీళ్ళు భూకంపం స్టడీ చేసేవాళ్ళు కూడా దానికి ఈ ప్లేట్ల మూవ్‌మెంట్‌కి సంబంధం లేదు అని అంటారు. ఖచ్చితంగా ఉంటది. సంబంధం లేకుండా ఎట్టుంటది? ఎర్త్ అనేది ఒక గ్లోబు. గ్లోబ్‌లో నీకెక్కడ వెయిట్ పడ్డా దాని మీద ఇంపాక్ట్ కింద దాని మీద ఉంటది. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ థాట్ ఇట్ యాడ్స్ ఆల్ ది థింగ్స్ పుట్ టుగెదర్ దెన్ ఇట్ విల్ హావ్ ఎ బిగ్ షేక్. కంపించడం అనేది లేదు అని అనుకోకూడదు. ఇంకొక రీజన్ చెప్తానిక్కడ. ఎక్కడైనా నీకు నేచర్‌లో జరగాలన్నా ముందు వార్నింగ్ సిస్టమ్ వస్తుంది. అలారం వస్తుంది. వచ్చినప్పుడు దాన్ని తెలుసుకోలేకపోతున్నారు మనవాళ్ళు. తూనీగలు బయట తిరుగుతున్నాయంటే వర్షం పడుతుందని తెలుసుకుంటది మనం. ఎవరినైనా అడిగినా చెబుతారది. పిల్లోడిని అడిగినా వర్షం పడే ఛాన్స్ ఉంది అని. దానికి వాతావరణ శాఖ, మెట్రలాజికల్ డిపార్ట్‌మెంట్ అయన్నీ ఏమి అవసరం లేదు. భూకంపం వస్తదంటే కుక్కలు అరుస్తాయి. బయటికి పోతాయి. పాములు లోపలున్నాయి. బయటికొస్తుంటాయి. ఇవన్నీ కూడా మనం దాన్ని వాటిని చూసి జంతువులను చూసి నేర్చుకోవాలి మనం. అయి ముందు ప్రిడిక్ట్ చేస్తాయి. ఇంట్లో ఉండే పిల్లి ప్రిడిక్ట్ చేస్తుంది. బయటికి పోయి అరుస్తుంది. బయటికి రమ్మని పీకుతుందది మనిషి దగ్గరకొచ్చి. పీకిదంటే ఇవన్నీ కూడా తెలుసుకుంటున్నాయి. ఇయి తెలుసుకుంటున్నాయి గానీ మనోళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. సైంటిస్ట్‌లు తెలుసుకోలేకపోతున్నారు. ఎంత టెక్నాలజీ వచ్చినా కూడా ఇవన్నీ కూడా
దేనికి పనికి రాకుండా పోతున్నాయి. నేచురల్ కలామిటీని ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. ఇప్పుడు కొంతవరకు ప్రెడిక్షన్స్, రెయిన్‌ఫాల్ ఇవన్నీ ప్రెడిక్ట్ చేయగలుగుతున్నారు కొంతవరకు. కొన్ని సక్సెస్ అవుతున్నాయి. కొన్ని ఫెయిల్యూర్స్ అవుతున్నాయి. అయినా కూడా నిరంతరం మన కృషి చేయాల్సిందే. సక్సెస్ అయిన దాకా చేస్తానే ఉండాల్సిందే. అట్లా ఈ నేచురల్ కలామిటీ వచ్చేటప్పుడు నేచురల్ కలామిటీ చెప్పి రాదు. నీకు తెలిసేటట్టుగా రాదు. మనం జాగ్రత్తగా ఉండటమే. ప్రకృతిని మనం చెడగొట్టకుండా ఉండటమే నేర్చుకోవాల్సింది. ఆ ప్రకృతి మనల్ని ఎప్పుడు చెడగొట్టదు. మనం ప్రకృతిని చెడగొడితే ప్రకృతి మనల్ని చెడగొడుతుంది. ఖచ్చితంగా చెడగొడుతుంది. ముంచేస్తుంది లోపలికంతే. నీళ్ళొచ్చి సునామీ వచ్చి లోపలైన ఏసి లాక్కొని ఎళ్ళిపోతుంది. లేదు భూమి అటు తెరుచుకొని మొత్తం లోపలేసేస్తుంది. సిటీని మొత్తం లోపలేసేస్తుంది. ఇప్పుడు ద్వారకా పట్టణం చూసారా? ద్వారకా మొత్తం ఎక్కడుంది? నీళ్ళల్లో ఉంది. ముంచేస్తుంది మొత్తం సిటీని ముంచేస్తుంది. అందులో ఏం సందేహం లేదు. ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా దీనికి భూమి పైన మనం చేసే తప్పులు, తప్పిదాలు. అందువల్ల హ్యూజ్ కన్‌స్ట్రక్షన్స్ వదిలేయండి. ఇప్పుడు రోడ్లేసారు. ఉన్న చెట్లు మొత్తం కొట్టేసేస్తుర్రు. ఎకలాజికల్ ఇంబాలెన్స్ వస్తుండే. వైడెన్ చేస్తున్నారు. దాన్ని అట్లే పెట్టి చెట్లు దాని అవతల ఇంకొక 2 లేన్‌లు, 4 లేన్‌లు. ఒకటి అప్, ఒకటి డౌన్ ఉంటది. 2 ఉంటాయి. ఒకదట ఒకవేళ ఏదైనా వర్షం వచ్చి పడిపోయిన ఇంకో రోడ్డన్నా వాడుకుంటారు. ఇట్లాంటివన్నీ కూడా మన జాగ్రత్తలు. ఇది ఎకాలజీని దెబ్బతీయకుండా మనం ఏ స్ట్రక్చర్స్ అయినా చేయొచ్చు. అయి దెబ్బతీసేటట్టు చేస్తుంటే ఇప్పుడు మొన్నేమైంది హైదరాబాద్ నేను చిన్నప్పుడు మా ఊర్లో ఒంగోలు దగ్గర తాళ్ళూరు మాది నేటివ్. అక్కడ అసలు బావిలో నీళ్లు ఎండేవే కాదు. వాగులో నీళ్లు ఎప్పుడూ వస్తానే ఉండేవి. రోజు స్నానం చేసేవాళ్ళం అక్కడ. ఇప్పుడు ఇక్కడ చేసేదానికి కూడా నీళ్ళే లేవు. అడుగంటిపోయినాయి. అసలు జీరో నీళ్లు. ఎందుకు పోయినాయి? ఒక్కసారి హైవే ఎక్స్‌పాన్షన్ చేశారు. ఇటు విజయవాడ దగ్గర దాకా ఎక్కడి దాకా పోయినాయి. ఎక్కడ చూసినా అన్ని శ్మశానంలాగా చెట్లన్నీ పడిపోయినాయి. పడగొట్టేశారు మొత్తం. 100 సంవత్సరాల ఇళ్ళు, 120 సంవత్సరాల చెట్లని మొత్తం కూడా పక్కన కూలగొట్టేశారు. దానికి చెట్లను మళ్ళా నాటించాలి. కొన్ని చోట్ల నాటుతున్నారు, కొన్ని చోట్ల వదిలేస్తున్నారు. ఎన్ని చెట్లు పోయినాయి? వీటిని లెక్కెయ్యాలి మళ్ళా. దానికి 2 రెట్లు మళ్ళా 4 రెట్లెయ్యాలి. వేస్తే గాని అంత కెపాసిటీ రాదు మళ్ళా. ఒక్కసారి గ్రోత్ వస్తే గాని నీకు అంత దానికి కౌంటర్ బ్యాలెన్స్ కాదు. అందువల్ల చెట్లను తీసినప్పుడు చెట్లేయటం నేర్చుకోవాలి మళ్ళా. దానికి ఏదో ఒక పద్ధతిలో మళ్ళా వెయ్యాలి. ఫ్యూచర్ ఎక్స్‌పాన్షన్ కూడా వదిలేసి ఆ తట్టు, ఈ తట్టు రోడ్డేసేటప్పుడు జాగ్రత్తగా కాలవలు అవి కూడా వదిలేసి అవతల మనం ఈ చెట్లనేసుకోవాలి. రోడ్ సైడ్ ఆర్బోరికల్చర్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. హాస్ టు బి అబ్జర్వ్డ్ ఎవరీబడీ. ఇది భూమి పైన మనోళ్ళు చేసే తప్పిదాలు. వీటి వల్ల మనకేం చేస్తుంటారంటే, మనకు ఈ భూకంపాలన్నీ వచ్చేదానికి కూడా ఆస్కారం ఉంది. తర్వాత భూమి లోపల ఇకపోతే రెండోది భూమి లోపల ఏమేం చేస్తున్నారు మనోళ్ళు కార్యకలాపాలు. ఈ మైనింగ్ కార్యకలాపాలు చేస్తున్నారు. భూగర్భ గనుల కిందుండేవి కింద మైన్స్ అయితేనేమి, తర్వాత బొగ్గు గనులయితేనేమి, గోల్డ్ మైన్స్ అయితేనేమి, తర్వాత గ్రానైట్ మైన్స్ అయితేనేమి, తర్వాత మైకా మైన్స్ అని, ఇట్లా రకరకాలుగా మైనింగ్ కార్యకలాపాలు చేస్తున్నారు. వాళ్ళు ఎంత తవ్వుతున్నారో అంత మళ్ళా ఫిల్ జేయాలి. రూల్స్ పాటించటం లేదు. వాళ్ళ పని వాళ్ళు కంప్లీట్ చేసుకొని ఎళ్ళిపోతున్నారు. కింద లోపలంతా బోల్‌లాగుంటది. ఎప్పుడైనా అది మొత్తం ఊరు మొత్తం కిందకి పడేదానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు నిన్న ఖమ్మంలో మనం చూసినట్టయితే ఆ భూకంపం వచ్చినప్పుడు వాళ్ళు చెప్తున్నారు జనాలు పెద్ద పెద్ద సౌండ్‌లొస్తున్నాయని. కింద భూమి అడ్జస్ట్ చేసుకుంటా ఉంటది. ఆ సౌండ్ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ సౌండ్, ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ ఈస్ రిలీజ్డ్. అందువల్ల ఆ సౌండ్ వస్తుంటది. మన మామూలుగా బాడీలో ఉండే గ్యాసే ఒక్కరో ఉన్నట్టయితే బయటికి పోతే సౌండ్‌తో మనం అవతల వాళ్ళని ఇబ్బంది పరుస్తున్నాం ఆ సౌండ్‌తో. అట్లనే అది కూడా లోపలుండేది ఈ గ్యాస్ అంతా కూడా బయటికి తన్నేస్తుంటదనమాట. అది. తర్వాత భూమిని ఎక్కడ పడితే అక్కడ తవ్వేస్తున్నాం. కొండల మీద తవ్వుతున్నాం. రోడ్ల పక్కన తవ్వేస్తున్నాం. ఎక్కడ పడితే అక్కడ తవ్వేసి ఇంకో దగ్గర ఎతకపోయి ఏసేస్తున్నాం. అది కూడా ఇబ్బంది. తర్వాత గుహలు. నేచురల్‌గా ఫార్మ్ అయ్యే గుహలు ఎన్నో ఉన్నాయి కింద భూమి లోపల మనం కనుక్కోలేనటువంటివి. అవి కూడా అడ్జస్ట్‌మెంట్ అవుతా ఉంటాయి కింద. నేను కొన్ని గుహలు నేను చూసాను. పిల్లల్ని స్టూడెంట్స్‌ని కూడా టూర్ తీసుకెళ్ళాను. బొర్రా కేవ్స్ వైజాగ్ దగ్గరుంది. దాని లోపల 2 కిలోమీటర్ల తొర్రుంటది మొత్తం. ఒకసారి భూకంపం వచ్చినప్పుడు అది టపక్కన కింద పడుతుంది. అందువల్ల ఇట్లాంటివన్నీ కూడా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఈ గుహల వల్ల కూడా కొంత
లోపల అడ్జస్ట్‌మెంట్ జరిగినప్పుడు ఈ గుహలన్నీ కూడా మూతబడుతుంటాయి కొన్ని చోట్ల. కొన్ని చోట్ల కొత్త గుహలు ఏర్పడుతుంటాయి. తర్వాత ఇంకో పాయింట్ ఏంది? నీరు అడుగంటుట. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో 2000 అడుగుల లోతున పోతున్నారు. 2000 అడుగుల లోతున పోతున్నారంటే 20 అడుగుల లోపల ఉండాల్సిన నీళ్లు 2000 అడుగులు పోతే ఎన్ని రెట్లు పోయినాయి? 100 రెట్లు పైన కిందకెళ్తున్నాయి. ఎవరు తప్పు చేస్తున్నారు దీనికి? ఈ హ్యూజ్ కన్‌స్ట్రక్షన్స్ ఇవన్నీ చేయటం దీని మీదనే పడతాం. ఆ కన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఒక దగ్గరే జేసి వాటర్‌ని ఫుల్‌గా ఆవిడి పారేసి వాటర్ లోపలికి పారేయటం మొత్తం గచ్చులు గలాబులు చేసేస్తుంటాయి. గవర్నమెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ కట్టాలని. ఎవరు కడుతున్నారు? ఎంతమంది కడుతున్నారు? ఎవరు కట్టం. కనీసం ఖాళీ జాగాన్నా వదలండి వర్షం నీళ్లు కిందకి ఇనికేటట్టుగా. నువ్వు ఒక్క చుక్క నీళ్లు లోపలికి పారేయకుండా లీటర్లు మొత్తం లాగేయాలని చూస్తే లక్షల లీటర్లు బయటికి లాగుతున్నావు ఒక్క దగ్గరే. తప్పది. గివ్ అండ్ టేక్ ప్రాసెస్ ఉండాలి. మనం లోపలికి పోనిచ్చేటట్టు ఉండాలి. మళ్ళా తీసుకునేటట్టు ఉండాలి. మన లోపలికి పోనీయకుండా మొత్తం తీసుకోవాలంటే తప్పు. పక్కోళ్ళకి కూడా తప్పు చేస్తున్నావు నువ్వు. నీ పక్కన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరి వాటర్ టేబుల్ తగ్గిస్తున్నావు. నీకు డబ్బులున్నాయని 15 అంతస్తులేసి కింద నీకు నీళ్లు మొత్తం లోడేస్తున్నావు. ఇట్ ఈస్ హైలీ అబ్జెక్షనబుల్. ఈ కన్‌స్ట్రక్షన్స్ గవర్నమెంట్ కూడా ఆపేయాలి ఇమ్మీడియేట్‌గా. ఎకలాజికల్ ఇంబాలెన్స్ వస్తుంది దీనివల్ల. వాటర్ టేబుల్, గ్రౌండ్ వాటర్ టేబుల్ ఎట్లుండాలి? డైనమిక్ ఈక్విలిబ్రియంలో ఉండాలి ఎప్పుడు కూడా. డైనమిక్ ఈక్విలిబ్రియం అంటే వర్షాకాలం పైన 10 అడుగులు, 20 అడుగుల లోపల రావాలి. బాయిలో కనుక చూసినట్టయితే. ఎండాకాలం పోతే కిందకెళ్ళాలి. ఇంకో 25 అడుగులు, 30 అడుగులు కిందకెళ్ళాలి. మళ్ళా పైకి రావాలి. మళ్ళా కిందకి పోవాలి. అంతేగాని దేర్ ఇస్ ఎ కంటిన్యూయస్ పర్మనెంట్ డిప్లీషన్ ఆఫ్ వాటర్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఎట్ దట్ పర్టిక్యులర్ పాయింట్స్ ఇన్ హైదరాబాద్. కంటిన్యూయస్ పర్మనెంట్ డిప్లీషన్ అంటే ఏంది? ఈ సంవత్సరం 10 అడుగులకి రాకుండా 20 అడుగులకు పోవడం. నెక్స్ట్ ఇయర్ 20 నుంచి ఇంకా కిందకి పోవడం. అట్లా 200 అడుగులు పోయి 2000 అడుగులు కిందకి పోయే స్టేజ్‌కి వచ్చాం మనం. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కొన్ని స్టెప్స్ చేస్తుంది. స్ట్రింజెంట్ స్టెప్స్ వాటర్‌ని అక్కడక్కడ స్టోర్ చేసి కనీసం ఈ చెరువులన్నా రివైవ్ చేసి కొంత వాటర్‌ని అక్కడ పెడితే కొంతన్నా వాటర్ టేబుల్ పెరుగుతుందని ప్రయత్నం చేస్తా ఉంది. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ స్టెప్ టేకెన్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. అన్నీ కూడా మనం గమనించాలి. తప్పు చేస్తున్నారా? రైట్ చేస్తున్నారు. తప్పు చేసేవాడిని ఆపాలి. ఇప్పుడు పెద్ద బిల్డింగ్ నేను మొన్నొకడు ఏం రానోడు కడుతున్నాడు. బిల్డింగ్ కడుతున్నాడు. ఎంతది 5 అంతస్తులు కడుతున్నాడు. చదువు రాదు, ఏమి రాదు. వాడికి 5 అంతస్తులు కట్టేస్తాడు. వాడు ఇంజినీర్‌ని సంప్రదించడు. ఎర్త్‌క్వేక్ రెసిస్టెంట్ స్ట్రక్చర్ కట్టడు. పక్కోడు వరకు కొత్తదైతే వరికి కింద పడిపోయింది. దాన్ని పగలగొట్టడం ఎంత కష్టం. ఈ 15 అంతస్తులు, 20 అంతస్తులు కట్టే ఈ చుట్టుపక్కల అది పడితే నేలకి తగలకుండా ఉన్నంత దూరం ఈ బిల్డింగ్‌లు కట్టకూడదసలు. కట్టనీయకూడదు కూడా. పక్కనే కట్టిస్తుంటారు. 15 అంతస్తులది పక్కనే 15 అంతస్తులు. ఇది పోయి దాని మీద పడుతుంది. అదొచ్చి దీని మీద పడుతుంది. ఎట్ట పడ్డా దెబ్బే. గోడ మీద పడ్డా, ఇటు పడ్డా, అటు పడ్డా, ఎటు పడ్డా 2 పడతాయి. 2 పనికి రాకుండా పోతాయి. 15 రోళ్ళు 30 అంతస్తులు మొత్తం జనాలు అందరూ అవస్థ పడాల్సిందే. నేను 15 అంతస్తులో ఉన్నా గర్వంగా చెప్పుకుంటున్నారు కొంతమంది. There is a heavy danger in Hyderabad in the coming 1 or 2 months. There will be a big shake. There will be a lakhs of people is going to die in that particular area. Be careful. Don't go for higher altitude houses for buying or for taking rent. ఇప్పుడు వార్నింగ్ వచ్చింది ఇప్పుడు. ఫస్ట్ వార్నింగ్ ఇచ్చింది. ఏది? టోర్నడో వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎవరు చెప్పలేకపోతున్నారు. Scientists are not having any data. They are not revealing in the paper. They are not revealing any public communication. ఎట్లా వచ్చింది? ఎంత ఫోర్స్ వచ్చింది? వితిన్ 1 అవర్, 2 అవర్స్ స్పాన్‌లో నీకు 50,000 చెట్ల పైన ఎట్లా పడ్డాయి? ఎంత ప్రెషర్ రిలీజ్ అయింది? ఎట్నుంచి విండ్స్ వచ్చాయి? ఎట్నుంచి విండ్స్ పోయినాయి? ఎట్లొచ్చాయి అక్కడ విండ్స్? ఇంతకుముందు ఎప్పుడు లేదు ఇండియాలో. ఇప్పుడు ఎట్టొచ్చాయి? దీని మీద స్టడీ పూర్తిగా చేయాలి. విండ్స్‌ని కూడా స్టడీ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇవన్నిటిని వదిలేస్తున్నారు. లైట్‌గా తీసుకుంటున్నారు. ఇప్పుడు సివియర్‌గా వచ్చింది. 5.3 ఇంతవరకు అసలు వచ్చేది కాదు. ఎప్పుడు 69లో వచ్చింది. ఇప్పుడు మళ్ళా 5.3 వచ్చింది. అంటే దేర్ ఇస్ ఎ డేంజర్ బెల్. వన్ మోర్ బెల్ హాస్ గివెన్. దానికి ముందే వార్నింగ్ సిస్టమ్ ఇచ్చింది. ఎక్కడిచ్చింది? అరుణాచలం దగ్గర ల్యాండ్ స్లైడ్స్ వచ్చాయి. తిరుమలలో ల్యాండ్ స్లైడ్స్ వచ్చాయి.
ఇవన్నీ గమనించడంలా. ఊరక పడ్డదిలే కొండ చర్య ఇరిగి పడ్డదిలే అనుకుంటున్నారు. ఊరకేం పడలేదు. వర్షానికేం పడలేదది. ల్యాండ్ స్లైడ్ వచ్చి పడ్డది. దాని మీద నీళ్లొచ్చి మట్టి నీళ్లు 2 కొట్టుకొచ్చి 7 మంది చనిపోయారు అరుణాచలం దగ్గర. అక్కడే హిల్స్. డౌన్‌లో మీరు ఇల్లు కట్టనిస్తుంటారు కొండ మీదనే. స్లోప్‌లో నువ్వు ఇల్లు కడితే ఏమవుతుంది? పైన పడ్డదంతా నీకు ల్యాండ్ స్లైడ్ వచ్చినప్పుడు మొత్తం కొట్టుకుపోతుంది. ఆన్ ది స్పాట్ డైడ్ 7 మెంబర్స్. హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? అట్లాంటి చోట ఎందుకు కట్టించారసలు? దానికి ఎవరు రెస్పాన్సిబుల్? ఎక్కడ కట్టుకున్నా ఉపయోగిస్తారు. పెన్నా నదిలో కడితే కట్టుకొని ఇస్తారు. వాళ్ళకి కరెంట్ ఇస్తారు. వాళ్ళకి రోడ్డేస్తారు. కుళాయిలు ఇస్తారు. అన్నీ ఇస్తారు. ఎట్టిస్తున్నారు? మాకిమ్మంటే ఇవ్వడంలా. కరెంట్ ఇయ్యాలంటే నీకు రిజిస్ట్రేషన్ అయ్యే డాక్యుమెంట్ కాగితం కావాలి. ఈ పన్ను కట్టిన కాగితం కావాలి. ఇవన్నీ ఎవిడెన్స్‌లు కావాలి. ఆధార్ కార్డ్ కావాలి. ఇయన్నీ కావాలని అడుగుతారు. వాళ్ళకి ఎట్టిస్తున్నారు నదిలో? అన్ని చోట్ల ఇదే. నాట్ ఓన్లీ ఇన్ నెల్లూరు. విజయవాడ అదే జరుగుతుంది. హైదరాబాద్ అదే జరుగుతుంది. ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు. మీకు ఓట్లేస్తే ఏమేం చేస్తారు మీరు? ఇది కూడా తప్పు. వాళ్ళకి ఇల్లు కట్టించేయండి పర్వాలేదు. కానీ నదిలో కట్టుకుంటే మాత్రం ఎవడికి పర్మిషన్ ఎవరిని స్పేర్ చేయకూడదు. అది ఇట్లాంటి నీళ్లు అడిగి అంటుకుపోవడానికి కారణాలు గ్రౌండ్ వాటర్ హైదరాబాద్‌లో మల్టీ స్టోరీడ్ స్ట్రక్చర్స్ కన్‌స్ట్రక్షన్. దిస్ షుడ్ బి స్టాప్డ్ యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్. నాట్ ఓన్లీ డిమాలిషింగ్ ది హౌసెస్ ఇన్ ఎన్‌క్రోచ్‌మెంట్ ఎట్ ది బ్యాంక్స్. ఇట్ హాస్ టు బి స్టాప్డ్ ఆల్ దీస్ టైప్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్. ఇకపోతే గాలి, ఆకాశంలో ఏమేం జరుగుతున్నాయి అయి కూడా చూద్దాం మనం ఇప్పుడు. ఇప్పుడు ఆకాశంలో కూడా మార్పులు చాలా వస్తున్నాయి. ఏం జరుగుతున్నాయి అక్కడ? వృక్షాలు పెరుగుతున్నాయి. ములుగులో దండిగా ఉన్నాయి. 50,000 చెట్లు ఒక్కసారి పడ్డాయి. దీని మీద అధ్యయనం జరగాలి. బయాలజీ వాళ్ళు కూడా రావాలి ఇక్కడికి. ఇంజినీరింగ్ వాళ్ళే గాదు. దానికి సంబంధించిన వృక్ష శాస్త్రం కూడా అధ్యయనం చేయాలి. ఎందుకు జరిగినాయి ఇలా? ఎందుకు పడిపోతున్నాయి ఈ చెట్లు? ఏమన్నా రీజన్ ఉందా? గాలికే పడ్డాయా? ఇంకటి ఏదైనా పడ్డదా? నేను అనుకోవటం ఒకటి నా మదిలో ఉన్నది ఒకటి చెబుతాను మీకు. చలి పుడితే ఏం చేస్తాం మనం? దుప్పటి కప్పుకుంటాం. చలి లేకపోతే ఏం చేస్తాం? దుప్పటి పీకేస్తాం. ఇది మనకు పైన ఎర్త్‌కి పైన ఇవన్నీ దుప్పట్లాంటివి. ఈ చెట్లు ఇవన్నీ కూడా పైన లేయర్ వాటర్ టేబుల్ ఇవన్నీ కూడా చెట్లకి పైన దుప్పట్లాంటివి. అవేం చేస్తున్నాం మనం? వాటర్ టేబుల్ కిందకి పంపించేసి టెంపరేచర్ పంపించేస్తున్నాం. లోపల తట్టుకోలేక ఎర్త్‌ని మొత్తం లేపి అవతల పడేస్తుంది. భూమి కింద నుంచి నెట్టేస్తున్నాయి. లోపల ఏళ్ళని గాని ఉండనీయకుండా. నెట్టేస్తే ఏమైంది? మొత్తం చెట్లు ఒక్కసారి పడిపోయింది. అసలెంత ఇంటెన్సిటీ ఆఫ్ విండ్ వచ్చిందక్కడ? ఎవరైనా రికార్డ్ చేసారా? ఊరక చెప్పుకోవటమే. ఓహ్! ఇంతొచ్చుంటదిలే, ఇంతొచ్చుంటాయి కాబట్టి పడ్డాయి. ఇంకా కొన్ని చెట్లు పడలా. చిన్న చెట్లన్నీ పడలా. పెద్దయ్యే పడ్డాయి. ఎందుకు పడ్డాయి? రూట్స్ కింద భూమి లోపలికి పోయినయే పడ్డాయి. రూట్స్ పైపైన ఉన్నాయి పడలా. ఏంటి రీజన్? నేననుకోవడం ఇట్లా ఒక్కసారి తిప్పేసింది. సెగ పెరిగేటప్పుడు లోపల ఎర్త్‌కి. ఒక్కసారి అట్లా దుప్పటి తీసినట్టు తీసేసింది. మొత్తం చెట్లు ఒక్క నిమిషం ఒక గంటలో ఒక చెట్టు పడగొట్టాలంటే 100 మంది కలిపి దాన్ని కుస్తీ పెడితే పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఒక చెట్టుని ఏళ్ళదీయగలరు. అట్టా 100 మందిని ఇంటూ 50,000 యేసుకున్నట్టయితే ఎంతమంది కట్టాలి? ఎంతమంది రావాలి? ఎంత ఫోర్స్ రిలీజ్ జేయాలి? ఎంత ఖర్చవుతుంది? అట్లాంటిది ఒక్క గంటలో మొత్తం 50,000 చెట్లు ఒక్కసారి పెకిలించేసిందంటే యూ కెన్ సీ ద ఇంటెన్సిటీ. ఇవి చెట్లే కదా! మొక్కే కదని వదిలేయకూడదు. గవర్నమెంట్ ఇక్కడ ఎక్కడ మనుషులు ఎవరు చనిపోలేదు గదా! అని వదిలేస్తున్నారు. ఒక్క మొక్కకి 10 మందిని లేపుకొని ఎళ్తుందది. మీరు లైట్‌గా తీసుకుంటున్నారు దాన్ని. నేచర్‌తో ఆటలొద్దు. నేచర్‌ని జాగ్రత్తగా స్టడీ చేయటం నేర్చుకొని అకార్డింగ్ టు ద నేచర్ వి హావ్ టు మూవ్. దాంతో పాటు మనం పోవాలి గాని దానికి అడ్డం పెట్టకూడదు. సముద్రానికి అడ్డంగా కట్టారు జపాన్ వాళ్ళు. ఒక పెద్ద వాల్‌లాగా కట్టారు. 12 మీటర్ల ఎత్తు కడితే 13 మీటర్ల ఎత్తు వాటరొచ్చింది సునామీ. ఒక్కసారి లేచి కొట్టేసింది వరదలాగా సముద్రం పొంగి. నువ్వు అడ్డాలు ఎన్ని పెట్టినా నేచర్‌కి అడ్డం కాదు. మొత్తం ఒక్క దెబ్బకి నిమిషంలో స్మాష్ చేసేయగలదు. అదే మన కేదార్‌నాథ్ దగ్గర మనం చూసినట్టయితే ఒక్కసారి కింద అక్కడ డ్యామ్స్ కడతా, దాన్ని బ్లాస్ట్ చేస్తా, ఒక్కసారి ప్రెషర్ క్రియేట్ చేసి, ఒక్కసారి గుర్రాలోళ్ళు బంద్ చేసి, తర్వాత అందరూ పుష్కరాలకు పోయినోళ్ళంతా ఒక్కసారి అక్కడికి పోయి
లక్షల మంది ఉన్నారు. 1,00,000 ఇంటూ 50 కేజీలు యావరేజ్ చేసిన 50 లక్షల కేజీలు బరువు ఒక తట్టు నొక్కుతున్నారు. కింద తట్టు నుంచి డ్యామ్ నుంచి అటు బ్లాస్ట్ చేసి వాళ్ళు ఒక తట్టు పోతున్నాయి. కింద వర్షాలు పడి ఈ పైనన్ని నిలబడిపోయి అక్కడ ఆ ప్రెషర్ పడది. అన్నీ ఒక్కసారి పడి మొత్తం వీళ్ళు చేసిన నేచురల్‌గా వాళ్ళకి నేచర్‌ని ఎంత ఇబ్బంది పెట్టారో మొత్తం ఒక 40 సంవత్సరాల నుంచి వీళ్ళు చేసిన కార్యకలాపాలు మొత్తం 4 నిమిషాల్లో తిప్పేసింది మొత్తం. కాలువను పూడ్చేసి ఇల్లు కట్టారు. మొత్తం కాలువలన్నీ ఆటోమేటిక్‌గా సెట్ అయిపోయినాయి. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. నేచర్‌తో పెట్టుకోకూడదు. నేచర్‌ని డిస్టర్బ్ చేయకుండా ఏ కార్యకలాపాలు మనం చేసుకున్నా ఇబ్బంది లేదు. నువ్వు పైర్లేసుకో ఏం గాదు. ఒక దగ్గరే తవ్వడం చేయకూడదు. ఒక దగ్గరే పీకేయడం చేయకూడదు. ఒక దగ్గరే మొత్తం కావాలంటే చేయకూడదు. తర్వాత టార్నడోలు కూడా అధ్యయనం చేయాలి. టార్నడోలు ఎందుకొచ్చాయసలు? ఇండియాలో లేదా కల్చరు? ఇప్పుడు టార్నడో వచ్చిందా? లేకపోతే భూమి దుప్పటి తిప్పేసినట్టు తిప్పేసిందా చెట్లన్నిటిని? ఒకసారి జాగ్రత్తగా స్టడీ చేయాలి. అన్ని యాంగిల్స్‌లో చేయాలి. అందరూ కలిసి కూర్చొని అధ్యయనం చేయాలి. దీనికి సంబంధించి ఎన్నున్నాయి కింద మైన్స్? అదే ఏరియాలో ఎందుకొచ్చింది ఇంతకుముందు టార్నడో? అదే ఏరియాలో ఎందుకు మళ్ళా భూకంపం వచ్చింది? అదే ఏరియాలో ఈసారి పెద్ద భూకంపం ఎందుకు రాదు? అధ్యయనం చేయాలి. గాలులు వీచటం గురించి కూడా అధ్యయనం చేయాలి. గాలులు ఎటు నుంచి ఎటు పోతున్నాయి విండ్స్. ఇప్పుడు నైరుతి ఋతుపవనాల వల్ల వచ్చిందా? ఈశాన్య ఋతుపవనాల వల్ల వచ్చిందా అది? దేని వల్ల వచ్చిందది? మన తట్టు ఉండే గాలులు విండ్స్ డైరెక్షన్ చేంజ్ అయినాయా? ఏమైనాయి? ఎందుకైనాయి? ఇవన్నీ తెలుసుకోవాలి. మనోళ్ళు గాలిని ఉపయోగించి కూడా మనం వడ్లు ఏం చేస్తారు దంచుకునేవాళ్ళు ఇదివరకు. ఎత్తి పోస్తే పాస్కంతా ఒక తట్టు పోయేది. రైస్ అంతా ఒక తట్టు పడేది. తూర్పు ఆరబట్టం అనేవాడు. అంటే తూర్పు తట్టుకి గాలి పోతుంది. నైరుతి నుంచి తూర్పుకు పోతుంది అని చెప్పి తెలుసుకొని, దాన్ని కూడా వాడుకొని మనం సద్వినియోగం చేసుకునేవాళ్ళు. గాలుల డైరెక్షన్ ఎటొస్తున్నాయి? అసలు ఫారెస్ట్‌లోకి ఎట్లా పోయింది గాలి? అదెక్కడ 200 కిలోమీటర్లు ఫ్రమ్ సీ. చైనా దగ్గర టైఫూన్‌కి దీనికి ఏమైనా లింక్ ఉందా? అనేది కూడా గమనించాలి. దాన్ని కూడా స్టడీ చేయాలి. ఇవన్నిటిని కూడా మనం అబ్జర్వ్ చేయకపోయినట్టయితే రేపు ఫ్యూచర్‌లో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇంకా ఇబ్బందులు కలిగే ఆస్కారం ఉంది. ఇవేంటి ఆకాశంలో కలిగే మార్పులు అధ్యయనం చేయాలి. భూమి పైన అన్నమాట ఇది. ఆకాశంలో చెట్లకి, వీటికి జరిగే ఇవన్నీ కూడా మనం ఈ 3 పాయింట్లు చాలా సీరియస్‌గా స్టడీ చేయాలి. అందరినీ ఒక తాటికి తీసుకురావాలి. అది ఏమేం చేయాలనేది కూడా మనం తర్వాతనే తెలుసుకుందాం. ఇక్కడ మనం అధ్యయనం చేయాల్సిన భూకంపం అధ్యయనం చేయాలిప్పుడు. ఎంత లోతులో వచ్చింది? ఎందుకొచ్చింది? అక్కడ ఏమేం మైనింగ్ యాక్టివిటీస్ ఉన్నాయి? ఎంతెంత వాటర్ స్టోర్ చేశారు? ఎంత వెయిట్ మారింది? ఎన్ని చెట్లు పడిపోయాయి? ఎంత వెయిట్ తగ్గిందక్కడ? ఇవన్నీ కూడా మనం స్టడీ చేస్తే ఈ భూకంపం ఎందుకొచ్చిందనేది కూడా తెలుసుకోగలుగుతాం. ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ టు లెర్న్. మనం దాని గురించి స్టడీ చేయటంలో, తెలియటంలో అంతే. ఇప్పుడు దెయ్యం ఉందా అంటే లేదంటే లేదంటాం అంతే. కనపడలేదు కాబట్టి. దాని గురించి స్టడీ చేసినోడు ఉందని చెబుతాడు. స్టడీ చేయనోడు లేదంటాడు. స్టడీ చేయకుండా లేదన్నోడు మూర్ఖుడు. ఇప్పుడు భూకంపాల గురించి పూర్తిగా అధ్యయనం చేయాలి. నేను స్టడీ చేసేసా చాలా వరకు. ఇప్పుడు అదే రోజు మొన్న 4వ తేదీ ఎన్ని చోట్లొచ్చింది ఇండియాలో కాదు. వరల్డ్ మొత్తం మీద ఎక్కడెక్కడ వచ్చింది భూకంపం. మెక్సికోలో వచ్చింది. ఇండోనేషియాలో వచ్చింది. జపాన్‌లో వచ్చింది. 5.3 ఇంటెన్సిటీ సేమ్. ఇవన్నీ చూడాలి మనం. జస్ట్ నెట్‌లో కొడితే వస్తది మీకు. ప్రతి ఒక్కటి నేను తెలుసుకోవచ్చు అది ఎక్కడెక్కడ వచ్చింది ఇప్పుడు మళ్ళా ఏమవుతుంది? ఈరోజు అమెరికాలో వచ్చింది. ఎంతొచ్చింది? 7 వచ్చింది. సునామీ వార్నింగ్స్ కూడా ఇచ్చారు. నేను ఇదివరకే చెప్పాను. ఇట్లాంటి భూకంపం వస్తుంది. సునామీ కూడా రావచ్చని కూడా చెప్పాను. వైజాగ్ కూడా టచ్ చేయొచ్చని చెప్పాను. వస్తుంది ఈసారి. ఈసారి వైజాగ్ దాకా బెల్ట్ మొత్తం సీ కోస్ట్ దాకా కొడతది ఈసారి. అటుపక్క హైదరాబాద్ దాకా బెల్ట్ వస్తది. అందువల్ల దీన్ని జాగ్రత్తగా మనం ఈ భూకంపాన్ని స్టడీ చేయాలి. అక్కడ ఎక్కడెక్కడ మనం వాటర్‌ని మార్చాం, ఎక్కడెక్కడ మనం వెయిట్ ఏసాం, ఎక్కడెక్కడ వెయిట్ తీసాం, అండర్ గ్రౌండ్ ఎక్కడ మైన్స్ తీసాం, ఇయన్నీ కూడా స్టడీ చేయాల్సిన అవసరం. ఈ రెండో దాంట్లో పాయింట్‌లో మనం భూగర్భంలో జరిగే మైనింగ్‌ని అధ్యయనం చేయాలి. ఎట్లా చేస్తున్నారు వాళ్ళు? యాస్ పర్ రూల్స్ చేస్తున్నారా? మళ్ళా రీఫిల్ చేస్తున్నారా లేదా? కింద క్యావిటీస్ అట్నే వదిలారా? వదిలితేనే సౌండ్‌లొస్తున్నాయి ఖమ్మం దగ్గర. అందులో ఏం సందేహం లేదు. కళ్ళు మూసుకొని చెప్పొచ్చు దానికి. కింద సౌండ్స్ వచ్చినాయంటే ఆ గ్యాస్ రిలీజ్ అయ్యి ఒక్కసారి నీకు ఆ సౌండ్స్ అన్నీ కూడా వస్తున్నాయి జనాలకి మూవ్‌మెంట్. అందువల్ల మనం ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు దీన్ని తప్పులు చేస్తున్నారు తెలుసుకొని
దానికి సంబంధించిన ఆఫీసర్ జాగ్రత్తగా పోయి విజిట్ చేయాలి. ఇక్కడ ఏంది ఫారెస్ట్ ఏరియా. ఎవడు మైన్ చేసినా ఎవడికి తెలీదు. ఎవడు రాడు ఇటు. అందువల్ల ఇష్టం వచ్చినట్టు దొల్లోడేస్తున్నారు బాబు. మనం సస్టైనబిలిటీ చూడాలి. ఫ్యూచర్ జనరేషన్ కొంతన్నా వదిలిపెట్టాలి. ఉన్న బొక్కంతా వాడేయకూడదు. ఆల్టర్‌నేట్ అరేంజ్‌మెంట్స్ చేసుకోవాలి. అందుకని స్టీమ్ లోకోమోటివ్స్ పోయినాయి. ఎలక్ట్రిక్ డీజిల్ లోకోమోటివ్స్ వచ్చాయి. డీజిల్‌ది పోయింది. ఇప్పుడు ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్ వచ్చాయి. రాబోయే రోజుల్లో సోలార్ లోకోమోటివ్స్ కూడా రావచ్చు. అట్లా కొత్తది ఇన్నోవేషన్ చేసి పాత నేచురల్ రిసోర్సెస్‌ని ఫ్యూచర్ జనరేషన్ కూడా కొంత వదిలిపెట్టాలి. నీళ్లు మొత్తం లోడేసి ఇంక నీళ్లు లేవురా మీరు ఎళ్ళిపోండిరా అంటే మీ పిల్లలు ఎక్కడికి పోతారు రేపు? మీ పిల్లలు మిమ్మల్ని బ్లేమ్ చేయడం కాదు. బండ బూతులు తిట్టుకుంటారు. మా వాళ్ళంతా చేసి లోడి పారేస్తే. అందువల్ల అది మీరు పడకూడదు. అందువల్ల అంత కన్‌స్ట్రక్షన్ కట్టేవాళ్ళు కూడా ఐ రిక్వెస్ట్ ఆల్ ద బిల్డర్స్ టు స్టాప్ సచ్ యాక్టివిటీస్. రేట్ పెరిగినా దూరమైన పోండి గానీ, దగ్గరలోనే ఒకే దగ్గర కాన్సంట్రేటెడ్‌గా కట్టి వాటర్ టేబుల్‌ని డౌన్ చేయొద్దు. మీరు కూడా కారకులు కాకూడదు. మీరేం చేయలేదనుకుంటారు. ఇయన్నీ పెద్ద కారకులు. మీరు చేసిన తప్పులే ఇవి. భూగర్భంలో ఏం జరుగుతుంది? దీని మీద మా పెద్ద సిట్టింగ్ స్క్వాడ్‌నేసి మొత్తం ఈ రెంటిని పూర్తిగా స్టడీ చేయాలి వీటికి. తర్వాత ఇంకా కొన్ని కూడా మనం ఏమేమి స్టడీ చేయాలనేది గవర్నమెంట్‌కి అధ్యయనం చేసేదానికి నేను కొన్ని నాకు తోచినవన్నీ కూడా పాయింట్స్ ఇస్తున్నా ఇక్కడ. ఇక్కడ డ్యాములు విడివిడిగా అధ్యయనం చేయాలి. ఏ డ్యాము ఎంత వెయిట్ ఉంది? వాళ్ళ దగ్గర నుంచి డేటా అంతా తీసుకోవాలి. అందరూ కలిసి కలపూర గంపలాగా చేయాలిది. ఒక్కళ్ళు చేసేది గాదు. ఇట్ ఈస్ ఎ కంబైన్డ్ ఎఫెక్ట్. ఎర్త్‌క్వేక్ ఈస్ నాట్ ఎ సింగిల్ ఎఫెక్ట్. ఓన్లీ ఫర్ డ్యామ్స్ వచ్చింది గాదు. ఈ అండర్ గ్రౌండ్ వాటరు, అండర్ గ్రౌండ్ ఇది మైన్స్ వీటన్నిటి వల్లొచ్చింది. భూగర్భంలో జరిగే వాటర్ టేబుల్ మార్పులను గూడా అధ్యయనం చేయాలి. ఉన్నాయి. దానికి కూడా డిపార్ట్‌మెంట్స్ ఉన్నాయి. గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్స్ ఉన్నాయి. వాళ్ళు అధ్యయనం చేస్తుంటారు. ఈ భూకంపం వచ్చినప్పుడు స్పెషల్‌గా అధ్యయనం చేయాలి. దానికి ముందు నెల రోజుల ముందు ఎలా ఉంది? నెల తర్వాత ఎలా ఉంది? దీన్ని బట్టి కూడా మనం చెప్పొచ్చు భూకంపం రాబోతుంది. తర్వాత బయోలాజికల్ మార్పులు దానికి అధ్యయనం చేయాలి. భూకంపం రాబోయే ముందు 2 నెలల ముందు మనకు అక్కడ చెట్లు పడిపోయినాయి. 2 నెలల ముందు అక్కడే ఫ్లడ్ వచ్చింది. సో కంటిన్యూయస్ నేచురల్ కలామిటీస్ ఆర్ కమింగ్ ఎట్ పర్టిక్యులర్ పాయింట్. మూలిగే నక్క మీద తాటికాయ పడుతది. అది ఆల్రెడీ మూలుగుతుంటే దాని మీద ఇంకోటి పడుతది. అట్లుంది ఇక్కడ పరిస్థితి. ములుగు పరిస్థితి. రేపు ఒకేసారి ఆ ములుగు అనే ఏరియా అసలు లేకుండా మొత్తం లోపలికి పోయే ఛాన్స్ ఉంది. ఇక నుంచి మ్యాప్‌లో నుంచి తీసేయొచ్చు ఆ ములుగు ఊరిని. హైదరాబాద్‌లో ఉండే హై రైజ్ బిల్డింగ్స్ అన్నిటిని కూడా ఒక్కసారి తీసేయొచ్చు ఆ ఏరియాని. కాస్ట్‌లీ ఏరియా పోయి చీప్ ఏరియా అయిపోతది. నేను మంచి ఇల్లు కట్టుకున్నా అక్కడ మంచి ఫ్లోర్‌లో ఉన్నా అన్ని ఎమ్యూనిటీస్ అన్నీ ఎంజాయ్ చేస్తున్నా అనుకుంటున్నారు. ఎంత ఎంజాయ్ చేస్తున్నారు కాదు. ఎంత నేచర్‌కి ఇబ్బంది పెట్టారనే సంగతి మీరు తెలుసుకోండి. కొన్నవాళ్ళు కూడా బాధ్యులే దానికి. ఆ పాపంలో మీ చెయ్యి కూడా ఉంది. మీరు కొనబట్టే వాడు కడుతున్నాడు. ఎవ్వరు కొనబాకండి. 4 ఫ్లోర్స్ కంటే ఎక్కువుంటే అసలు కొనొద్దది. వీలైన వరకు కొనకుండా ఉంటే మనమన్నా కొంతవరకు న్యాయం చేసినోళ్ళం అవుతాం. అది. ఇప్పుడు ఇందులో ఏమేమి ఉన్నాయి? డ్యామ్స్ కడుతున్నారు. విడివిడిగా స్టడీ చేసి, ఇప్పుడు బ్యారేజ్ కట్టారు. అక్కడ స్టడీ చేయాలి. డ్యామ్ కట్టారు. అక్కడ స్టడీ చేయాలి. తర్వాత లేదు వియర్స్ కట్టారు. అక్కడ స్టడీ చేయాలి. నేచర్‌లో పోవాల్సిన వాటర్‌ని పోకుండా మనం ఆపి స్టాక్ చేసి పెట్టుకొని వాడుకుంటున్నాం. డిఫరెంట్ పర్పసెస్‌కి వాడుకోవచ్చు. డ్రింకింగ్ వాడుకోవచ్చు, ఇరిగేషన్ వాడుకోవచ్చు, ఫిషింగ్ వాడుకోవచ్చు, రిక్రియేషన్‌కి వాడుకోవచ్చు. నువ్వు ఏ విధమైన పర్పస్ అన్నా ఉండని అది. ఎంత వాటర్ స్టోర్ చేస్తున్నావు అక్కడ? నువ్వు కట్టిన స్ట్రక్చర్ వెయిట్ ఎంతుంది? ఇవన్నీ కూడా వాళ్ళు సివిల్ ఇంజినీర్‌ని అడిగితే అక్కడ ఇస్తారు మీకు. క్రాస్ సెక్షన్ ఏస్తారు. సెల్ఫ్ వెయిట్ ఏస్తారు. ఏసి దాన్ని బట్టి మీకు వెయిట్ ఎంతుంది? ఎంత ఏసారు వీళ్ళు చేసిన తప్పెంత? అనేది వాటాల వైస్ ఎయ్యాలి భూకంపాన్ని. ఎవరెవరు ఎంతెంత చేశారు దీనికి? భూగర్భం వాళ్ళు ఎక్కువ చేస్తున్నారా? డ్యాములు కట్టినోళ్ళు ఎక్కువ చేస్తున్నారా? బ్యారేజ్‌లు కట్టినోళ్ళు చేస్తున్నారా? ఎవరు చేస్తున్నారు ఇది ఎక్కువ డ్యామేజ్? అన్నీ కూడా మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నట్టయితేనే మనకు దానికి నివారణోపాయం దీనివల్ల ఇది జరిగింది. దీనివల్ల ఇది జరిగింది. ఈ ఏరియాలో ఇది జరిగింది. ఈ ఏరియాలో ఇది జరిగింది అని తెలుస్తాయి. నా సలహా ఏందంటే డ్యాములు పెద్దయి కట్టే బదులు చిన్న చిన్నయి కట్టుకొని అక్కడొకటి, అక్కడొకటి, అక్కడొకటి కట్టుకున్నట్టయితే మనకు 2, 3 రకాలుగా ఉపయోగం ఉంటది. అన్ని ఏరియాల్లో వాటర్ టేబుల్ పైకొస్తుంది.
ఒకటి. 2 రేపు డ్యాములు ఎప్పుడు ఏదైనా యుద్ధం వచ్చినప్పుడైనా ఏదైనా ఒక డ్యామ్ మీద బాంబేసారనుకోండి. కొన్ని డ్యాములన్నా ఉంటాయి. అన్ని డ్యాములు పోయి చివరికి ఎక్కడ నీళ్ళు లేకుండా అయిపోయే పరిస్థితొస్తది. అది అంతా ఫ్లడ్డొచ్చి మునిగిపోయే పరిస్థితొస్తది. ఇట్లాంటియి రాకుండా కూడా చూసుకోవాలి మనం. అన్ని యాంగిల్స్‌లో మనం సేఫ్‌గార్డ్ చేసుకునేటట్టుండాలి. యుద్ధం వచ్చినప్పుడైనా, లేదు భూకంపం వచ్చి మొత్తం డ్యామ్ పడిపోయిందనుకోండి. ఒక్క డ్యామ్ పడ్డదంటే ఆ ఏరియా మొత్తం ముంచేస్తుంది ఒక్కసారి. గుర్తుపెట్టుకోండి. అది ఎంత వినాశనానికి దారి తీస్తుందో. నువ్వెంత వాటర్ స్టోర్ చేస్తున్నావో అంత ఇబ్బందికరమైన పరిస్థితులొస్తాయి నీకు. అనేది మైండ్‌లో పెట్టుకోవాలి. పెట్టుకొని దాని మీద స్టడీ చేయాలి. చేసి దాన్ని డ్యామ్ హైట్‌లు ఏమైనా తగ్గించుకోవచ్చా? లేదు వాటర్ స్టోరేజ్ తగ్గిస్తే బెటరా? ఏది చేస్తే మనకు సేఫ్టీగా ఉంటది? ఎక్కడెక్కడ కడితే బాగుంటుంది? ఇవన్నీ కూడా స్టడీ చేయాలి. ఎక్కడెక్కడ ఫాల్ట్స్ ఉన్నాయి? ఎక్కడెక్కడ ఫోల్డ్స్ ఉన్నాయి? ఎక్కడ వాటర్ అసలు లేని ఏరియా ఏది? ఎంత పడ్డా ఎళ్ళిపోతున్న ఏరియా ఏది? డ్యామ్‌లో నిలబడకుండా పోయే ఏరియాలు ఏవి? అట్లాంటి డ్యామ్‌లు ఎక్కడెక్కడ ఉన్నాయి? వాటి కింద ప్లేట్లు ఎట్టున్నాయి? వాటి కింద ఏమన్నా మైనింగ్ కార్యకలాపాలు జరుగుతున్నాయా? ఓన్లీ రివర్ కోస్ట్ వల్లే జరుగుతున్నాయా? ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఒక్క పాయింట్‌లో ఆలోచించటం కాదు. 100 పాయింట్లు చూడాలి. అన్ని రకాల యాంగిల్‌లో ఆలోచించాలి. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగిందనుకోండి. దాన్ని సివిల్ ఇంజినీర్ ఎట్లా ఆలోచిస్తాడు? కింద ఏమన్నా రోడ్ స్లిప్పరీగా ఉందా? రోడ్డు ఇబ్బందికరమైన పరిస్థితులున్నాయా? రోడ్డుకేమైనా స్పీడ్ బ్రేకర్‌లేసామా? లేదు రాళ్ళున్నాయా? గుంతలున్నాయా? పాట్ హోల్స్ ఉన్నాయా? ఇవన్నీ చూస్తాడు సివిల్ ఇంజినీర్. ఎలక్ట్రికల్ ఇంజినీర్ ఏం చూడాలి? లైటింగ్ ఏమైనా క్రాస్ లైటింగ్ వాడికి పడుతుందా? ఎదురుగొచ్చి కనపడటం లేదా? ఇవన్నీ చూసుకోవాలి. మెకానికల్ వాళ్ళు ఇంజిన్ కండిషన్ ఎలా ఉంది? టైర్స్ కండిషన్ ఎలా ఉంది? అరిగిపోయి దొర్లుతున్నాయా? జారుతున్నాయా? ఇట్లాంటియన్నీ వాళ్ళకి ఇంజిన్ కండిషన్ ఎలా ఉంది? బ్రేక్స్ కండిషన్ ఎలా ఉంది? ఇయి వాళ్ళు చెక్ జేస్తారు. ఆర్‌టీఓ వీళ్ళంతా. అట్లా నీకు ఒక్కొక్కడు పోలీసోళ్ళేం జేస్తారు? వీడు తాగున్నాడా లేదా? ఇట్లాంటివి వాళ్ళ యాంగిల్‌లో వాళ్ళు జేస్తారు. అన్ని యాంగిల్స్‌లో చెక్ చేయాలి. అటాక్ చేయాలి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు. ఒక బస్ పడ్డదా? లేదా ఒక లారీ పడ్డదంటే అన్ని యాంగిల్‌లో తప్పెక్కడిది అనేది తెలుసుకోవాలి. దాన్ని రెక్టిఫై జేసుకోవాలి. ఏ డిపార్ట్‌మెంట్‌కి ప్రాబ్లమో అది ఆ డిపార్ట్‌మెంట్ వాళ్ళు దాన్ని రెక్టిఫై చేస్తే హియర్ ఆఫ్టర్‌వర్డ్స్ దేర్ విల్ బి నో యాక్సిడెంట్ ఎట్ దట్ పర్టిక్యులర్ పాయింట్. అది. అట్లా ఎవడికి వాడు కాకుండా ఇది నాకేం సంబంధం పోలీసోళ్ళు చూసుకుంటారు. మేము రోడ్డేసాం అయిపోయింది డబ్బులు తీసుకున్నాను అనుకోకూడదు. లైట్‌లేసాం మాకేం ఇబ్బంది లేదు అనుకోకూడదు. మీది ఇబ్బందే. ఏసినప్పుడు మెయింటైన్ చేయాల్సిన బాధ్యత కూడా మీదే. అందువల్ల జాగ్రత్తగా ఎవరికీ ఇబ్బంది కలగని పనులు చేయాలి. మంచి పనులకి ప్రోత్సాహం ఇయ్యండి. చేసేవాళ్ళని ఎంకరేజ్ జేయండి. ఇవన్నీ కూడా మనం అధ్యయనం చేయాల్సిన పాయింట్. గవర్నమెంట్‌కి కూడా సూచనలు కూడా కొన్ని ఇస్తాం. ఇస్తే వాళ్ళు ఆ సూచనలు పాటిస్తే కొంతవరకు ఇట్లాంటి నేచురల్ కలామిటీస్‌ని తగ్గించుకోవచ్చు. నేచర్‌కి అడ్డం పోకుండా ఉంటే, నేచర్‌ని చెడగొట్టకుండా ఉంటే మనం నేచురల్ కలామిటీని ఆపేయొచ్చు. అది దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్. నేచర్‌ని ఎంత హ్యూజ్ రేంజ్‌లో మనం అబ్స్ట్రాక్ట్ చేస్తున్నామో, అంత హ్యూజ్ రేంజ్‌లో పెనాల్టీ కట్టాల్సిందే. ఈ రోజుకి ఆనందం ఉంటది నీకు. తర్వాత మళ్ళా పూర్తి ఆనందం పోతుంది. అది. అట్లాంటివి చూసుకోవద్దు. పర్మనెంట్‌గా ఆనందం ఉండేదాన్ని చూసుకోవాలి. నేచర్‌తో పోండి. నేచర్‌ని ఎక్కడ డిస్టర్బ్ చేయబాకండి. ఇకపోతే మన సూచనలు అవి కూడా చూద్దాం. ఇప్పుడు మనం ప్రభుత్వాల్ని క్రిటిసైజ్ చేయడం గాదు. ప్రభుత్వాలకి సూచనలు కూడా ఇవ్వాలి. యాస్ ఎ ఇంజినీర్‌గా నా వంతు ధర్మంగా నేను కొన్ని నాకు నచ్చినవి చెబుతున్నా. ఊరక బురదేసి పోకూడదు ఎప్పుడు కూడా. దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేయొచ్చో కూడా చెప్పాలి. అది. తక్కువ సామర్థ్యం గల డ్యాములను కట్టుకునేదానికి ప్రయత్నం చేయాలి. ఎక్కడ కట్టినా కూడా. కొంత ఏరియా మొత్తం ఏరియాకి ఒకటే డ్యామ్ నుంచి రావాలని అనుకోకూడదు ఎప్పుడు కూడా. దట్ ఈస్ మోస్ట్ డేంజరస్. మీ దగ్గర డబ్బులున్నా కూడా మొత్తం ఒకే బ్యాంకులో పెడితే ఆ బాంకే లూటీ అయిపోయిందంటే మీకు మొత్తం నోట్లో కరకాయ పడుతుంది. నెత్తిన గుడ్డ పడుతుంది. అందువల్ల వీలైన వరకు ఎప్పుడు కూడా మీరు ఒక దగ్గరే స్టోర్ చేసుకోకూడదు ఏదైనా గాని. అది. అక్కడ కొన్ని, అక్కడ కొన్ని, అక్కడ కొన్ని పెట్టుకోవడం ఎప్పుడు కూడా సేఫ్ అది. తర్వాత ఇక్కడ ఈ భూకంపాలు వచ్చిన తర్వాత మనోళ్ళు ఈ జోన్ 2 సేఫ్ బ్రహ్మాండమైన సేఫ్ హైదరాబాద్. అందుకే ఇక్కడ రాజధాని రెండో రాజధాని కూడా హైదరాబాద్‌లో పెడితే బావుంటది. సేఫ్ అనుకుంటున్నారు. ఏదైనా మనం ఏమి నేచర్‌ని టచ్ చేయనప్పుడు సేఫే. నేచర్‌తో పోయామనుకో అన్‌సేఫ్ అంతే.
ఇప్పుడు మనం చేసే కార్యకలాపాల వల్ల నేను 100% చెబుతున్నా, ఇట్ ఈస్ అన్‌సేఫ్. ఈ ములుగు చుట్టుపక్కల ఏరియాలన్నీ కూడా అన్‌సేఫ్. వరంగల్ కూడా మొత్తం మూసేస్తది. ఒక్కసారి ఏదో ఒక రోజు మొత్తం ఈ మైన్స్ కార్యకలాపాలు రెండోదుంది చూసారా? భూమి లోపల తవ్వకాలు తగ్గించాలి. రూల్స్ పాటించాలి. మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఉండేటట్టు చూడండి. మొత్తం లోడేయబాకండి ఇప్పుడే. ఏమైనన్నా గాని. మన ఒక్కళ్ళ ఆస్తి కాదది. మన ఫ్యూచర్ జనరేషన్స్ ఆస్తి. సస్టైనబిలిటీ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎవ్రీబడీ హాస్ టు ఫాలో. తర్వాత ఈ ఆకాశ హార్మ్యాలు, హై రైజ్ బిల్డింగ్స్ కట్టడం 3 లేదా 4 అంతస్తుల కంటే ఎక్కువ పర్మిషన్ ఇవ్వబాకండి. అవి ఇచ్చినట్టయితే మీరు తప్పు చేసినోళ్ళవుతారు. మీరు ఎంకరేజ్ చేసినట్టు. భూకంపాలను ఎంకరేజ్ చేసిన వాళ్ళలో మీరు కూడా బాధ్యులే. కట్టినోడు బాధ్యులే, అందులో ఉన్నోడు బాధ్యులే, దానికి పర్మిషన్ ఇచ్చినోళ్ళు బాధ్యులే, పర్మిషన్ ఇయ్యమని చెప్పినోడు బాధ్యుడే. అది. అందువల్ల వీలైన వరకు అట్లాంటి స్ట్రక్చర్స్‌ని ఎంకరేజ్ చేయొద్దు. దాంట్లో ఉండొద్దు ఎవరు కూడా. నేను చెబుతున్నా ఒక్క రవ్వ కాలం అట్ట కదిలిందంటే ఏ కాలమైనా గాని ఆ మొత్తం 15 అంతస్తుల బిల్డింగ్‌లో ఒక్క కాలం షింక్ అయినా, ఒక్క కాలం అట్ట కదిలినా మొత్తం బిల్డింగ్ ఒక్క నిమిషంలో పడిపోతుంది. భూకంపం వస్తే ఫస్ట్ పడిపోయే బిల్డింగ్ ఏదంటే హై రైజ్డ్ బిల్డింగ్స్. అందువలన అవి ఇక్కడ ఇంకోటేంది 4 పాయింట్ చూడండి. భూకంప ధాటికి తట్టుకునేలా కడితే పర్మిషన్ ఇచ్చుట. 4 అంతస్తులైనా, ఎన్ని అంతస్తులు కట్టినా, 2 అంతస్తులు, 1 అంతస్తు కట్టినా, భూకంప తీవ్రతకి తట్టుకునేలాగా ఉండాలి. ఎర్త్‌క్వేక్ రెసిస్టెంట్ స్ట్రక్చర్స్ అంటారు. దానికి కోడ్ బుక్ ఉంటది. రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. దానికి రీఇన్ఫోర్స్‌మెంట్ ఎంతేయాలి ఇవన్నీ ఉంటాయి. అన్నీ తెలుసుకొని దానికి తగ్గట్టు కడితే బిల్డింగ్ భూకంపం వచ్చినా కూడా పడదా ఇల్లు. కానీ ఇప్పుడు హైదరాబాద్‌లో చూడండి 75% ఆఫ్ ద బిల్డింగ్స్ సివిల్ ఇంజినీర్స్ కట్టినయి కాదు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు నిన్న అక్కడ పడ్డదంటే పక్కన తవ్వితేనే పడిపోయింది అది. షేక్ వస్తే ఇంకెట్లా పడిపోతాయో హైదరాబాద్‌లో ఇళ్ళు అర్థం చేసుకోండి. ఒరిగిపోయింది. ఇక దేనికి పనికిరాదు. కొట్టేయాలి. కొట్టడం కూడా మహా కష్టం. హైడ్రా వాళ్ళు ఇదివరకు కొత్త బిల్డింగ్‌లు కొట్టేటప్పుడు ఒక కాలం కొట్టేస్తే మొత్తం పడిపోతుంది. ఇది అట్లా కాదు. పైనుంచి కొట్టుకుంటా రావాలి ఒక్కొక్క ఫ్లోర్. వీళ్ళ క్రేన్స్ అంతెత్తు ఉండాలి. అంతెత్తు క్రేన్ తెచ్చి కొడితే గాని అది ఒక్కొక్క ఫ్లోర్‌ని కొట్టుకుంటూ రాలేరు. ఇవన్నీ సమస్యలు. సమస్యల వలయంలో చిక్కుకోవద్దు. అందరిని చిక్కుకునేటట్టు వలేయకూడదు. అది. భూకంపం దాటికి తట్టుకునేలాగా ఎర్త్‌క్వేక్ రెసిస్టెంట్ స్ట్రక్చర్స్ ఉండాలి. నేను కట్టానంటాడు మేస్త్రి ఈళ్ళంతా ఆ మేస్త్రి మాట ఇంటారు. వాడు ఇంజినీర్ దగ్గరికి పోతే 1,00,000, 2,00,000 అడుగుతాడు ఫీజు. ఆ ఫీజు అడిగాడు కదా అని 5 అంతస్తులు కడతాడు. 5 అంతస్తులకి ఎంత పెడుతున్నాడు? 2,00,00,000, 3,00,00,000 ఖర్చు పెడుతున్నాడు. ఒక్క ₹1,00,000 ఖర్చు పెట్టి ఇంజినీర్‌ని పెట్టుకోడు. ఇంజినీర్ దేనికి పెడతాడు? ఆ ప్లాన్ అప్రూవల్‌కి ఒక్కరోజు చూడమంటాడు అంతే. అంతేగాని ఇక కన్‌స్ట్రక్షన్, సూపర్‌వైజన్ దానికి కమ్మీలు పెట్టడం ఇయన్నీ వాళ్ళని ఎవరిని పెట్టుకోవటంలా. అందువల్ల ఏమవుతుంది? ఈ స్ట్రక్చర్స్ అన్నీ కూడా అన్‌సేఫ్‌లోకెళ్తున్నాయి. అందులో 75% ఆఫ్ ద స్ట్రక్చర్స్ ఆర్ అన్‌సేఫ్. ఒక 25% ఇంజినీర్స్ దగ్గరికి పోయి ఎర్త్‌క్వేక్ రెసిస్టెంట్ స్ట్రక్చర్స్ లాగా కడుతున్నారు. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి అందరూ కూడా. ఇకపోతే ఇంకుడు గుంతలు. అదే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్. ఫోర్స్ చేయండి కంపల్సరీగా ఎక్కడో చోట తవ్వాలి. లేకపోతే కనీసం ల్యాండ్ అయినా వదలాలి. ఒక చెట్లన్నా యేసుకునేదానికి ల్యాండ్ అన్నా వదిలితే ఆ మట్టిలో గుండా అయినా కిందకెళ్తాయి. ల్యాండ్ లేకుండా మొత్తం ఖర్చు చేశారంటే వాడికి అసలు పర్మిషన్ ఇయ్యద్దు. పర్మిషన్ క్యాన్సిల్ చేసి పారేయండి అంతే. కనీసం ఒక 10 అడుగులు, 20 అడుగులన్నా మొత్తం ఎత్తులో నీళ్లు నిలబడేటట్టుగా వర్షం వచ్చినప్పుడు దాంట్లో దిగేటట్టుగా చేసుకోవాలి. అది. అట్లాంటివి చాలా ఇంపార్టెంట్. గ్రౌండ్ వాటర్ రీచార్జ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ చాలా వరకు కొన్ని చేస్తుంది. ఎక్కడైనా రౌండ్ అబౌట్ ఉంది. దాని కిందంతా ప్లేస్ వేస్టే గదా! అక్కడ రీచార్జ్ పిట్ పెట్టేసి పైన మళ్ళా రౌండ్ అబౌట్ కట్టేస్తారు. ఎక్కడైనా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది రోడ్డు పక్కన, రోడ్డు మీద నీళ్లు నిలబడుతున్నాయి. పక్కన గవర్నమెంట్ ల్యాండ్‌లో ఒక రీచార్జ్ పిట్ కట్టేస్తే దాంట్లోకి నీళ్లెళ్తాయి.
గ్రౌండ్ వాటర్ వెళ్తుంటది, ట్రాఫిక్ సమస్యలు సాల్వ్ అవుతుంటాయి. ఒక దెబ్బకి 2 పిట్టల్లాగా ఒకేసారి 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంటాయి. ట్రాఫిక్ నీళ్లతో సమస్య వచ్చేది తగ్గుతుంది. గ్రౌండ్ వాటర్ రీచార్జ్ అవుతుంది. అట్లా మనం ఎన్ని విధాలుగా నేచర్‌కి మనం సహకరిస్తే మనకు అన్ని విధాలుగా నిలబడగలుగుతాం. నేచర్‌కి సహకరించిన వాడికి ఎంకరేజ్ చేయండి ఎవరైనా గాని. అది. చెట్లను నాటించుట. చెట్లను ఇప్పుడు మనకి 50,000 చెట్లు పోయినాయి. దీనికి 1,50,000 చెట్లు నాటాలి. ఇంక 2 రెట్లు ఎక్కువ కలిపి నాటాలి. దీనికి ఒక మాస్ ప్రోగ్రామ్ పెట్టండి. స్కూల్స్‌లోన, కాలేజెస్‌లోన, ఎక్కువ ఏరియా ఉండే ప్రదేశాలు, గవర్నమెంట్ ల్యాండ్స్‌లోన, ఇళ్లల్లో కూడా నాటుకునేదానికి వాళ్ళకి కూడా ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ నుంచి ప్లాంటేషన్ పెట్టి, వాళ్ళ ఇళ్లలో నాటుకునేదానికి ఎవరికైనా ఫ్రీగా చెట్లను అందించండి. 1,50,000 చెట్లను నాటాలి అర్జెంట్‌గా. ఎక్కడ? తెలంగాణ ఏరియాలో. నాటకపోతే ఖచ్చితంగా ఈసారొచ్చే భూకంపంలో 1,50,000 మందిని ముంచేస్తుంది లోపలికి. డౌట్ ఏం లేదు. ఈ ములుగు ఏరియా అంతా కూడా మొత్తం చుట్టుపక్కల ఇక్కడి నుంచి అక్కడ బెల్ట్ దాకా హైదరాబాద్ దాకా వచ్చిందది. వేవ్స్ అంటే ఎక్కడి దాకా వేవ్స్ వచ్చినాయో అయంతా డేంజర్ జోన్‌లో ఉన్నట్టు లెక్క. జోన్ 2లో ఉన్నాం మేమంతా అయి కామన్ అని చెబుతుంటారు వీళ్ళు. జియాలజిస్టులు, వీళ్ళు ఎర్త్‌క్వేక్ వాళ్ళు ఏం చెబుతున్నారు? కింద భూమిలో గుండా పోతే అయి తరంగాలొస్తుంటాయిలే అంటారు. తరంగాలు ఎక్కడి నుంచి వచ్చాయి? మీరేమైనా క్రియేట్ చేసారా? మీరు చేసే మార్పుల వల్లే వస్తాయి తరంగాలు. నేచర్ ఆటోమేటిక్‌గా సెట్ అవుతుంది. ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు. కాలు ఇరిగింది. పోయాడు పేషెంట్. ఏం చేస్తున్నాడు డాక్టర్? ఏం చేయడు. కాళ్ళు 2 దగ్గర పెట్టేసి దాని మీద ఒక కట్టు కట్టేస్తాడు అంతే. కాలు కదలకుండా ఉండేటట్టు చేస్తాడు అంతే. నేచర్ ఆటోమేటిక్‌గా సెట్ అయిపోద్ది. కాళ్ళు 2 కరుచుకుంటే. ఆ డాక్టరు పక్కకి పెట్టినా కరుచుకుంటది. కరెక్ట్‌గా పెట్టినా కరుచుకుంటది. కరెక్ట్‌గా పెడితే నువ్వు హ్యాపీగా ఉంటావు. పక్కకి పెడితే అట్నే వంకర టిక్కరగా అట్టే ఉంటావు. అది. అట్లే సెట్ అవుద్ది నేచర్. ఇప్పుడు కుక్కలు పైన ఎన్నో పశువులుంటాయి. పడుతుంటాయి, ఇరుగుతుంటాయి. ఇరిగినప్పుడు దాటికి ఆటోమేటిక్‌గా కొద్ది రోజులు ఒక 4, 5 రోజులు రెస్ట్ తీసుకుంటే ఆటోమేటిక్‌గా సెట్ అయిపోద్ది. ఇది కూడా అంతే. చెట్లను తీసినప్పుడు చెట్లనెయ్యాలి మళ్ళా. భారీ ఎత్తునెయ్యాలి. దానికి ఇంకా 2 రెట్లు ఎక్కువేయాలి. 1,50,000 చెట్లు తెలంగాణ వాళ్ళు అర్జెంట్‌గా నాటాలి. ఇది భారీ ఎత్తున సీఎం గారు గాని, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గాని, వాళ్ళ ఆఫీసుల్లో గాని, ఇక్కడ గాని ఎక్కడైనా కూడా కంపల్సరీ పెట్టండి. ప్రతి గవర్నమెంట్ స్ట్రక్చర్ దగ్గర ఒక 10 చెట్లేయటం కంపల్సరీని పెట్టండి. పెట్టి ఎట్టగొట్ట ఈ 1,50,000 చెట్లు నాటేదానికి ఈ ఫారెస్ట్ వాళ్ళని ప్లాంటేషన్స్ అయి రెడీ చేసి పెట్టండి శాంపుల్స్. మిగతా అన్నిటికి కూడా ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వండి. పబ్లిక్ కూడా ఎవరికి ఏం కావాలంటే అయన్నీ ఇవ్వండి. ఫ్రూట్ బేరింగ్ అయినా ఇవ్వండి. పబ్లిక్ తీసుకుపోయేదానికి ఫ్రూట్ బేరింగ్ పెట్టండి. ఎంకరేజ్ చేయండి అట్లా. ఈ నిమ్మ గాని, నారింజ గాని, లేకపోతే నేరేడు గాని ఇట్లాంటివన్నీ కూడా చెట్లు ఆహ్, అన్నిటికంటే బెస్ట్ ట్రీ ఏదంటే రాగి చెట్టు. అశ్వత్థ వృక్షం అంటారు. పవర్‌ఫుల్ అన్నమాట. అన్నిటికంటే ఆక్సిజన్ ఎక్కువ ఇచ్చే ట్రీ ఏదంటే అదొక్కటే. పర్యావరణాన్ని కాపాడాలంటే ఎక్కువ రాగి చెట్లను కూడా వేయాలి. గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నిట్లో కూడా రాగి చెట్లు వేయండి. టెంపుల్స్‌లో ఉంటాయి మీకు చూసుంటారు. ఇవన్నీ ఎనకటి వాళ్ళు మనకు తెలుసో తెలియకో అన్నీ కూడా మంచి పనులే చేస్తున్నారు. మనం కూడా మంచి పనులు చేసే దాంట్లో ఎంకరేజ్ చేయాలి. లాస్ట్ పాయింట్ ఒకదాన్ని చూద్దాం. 6 పాయింట్ ఇక్కడ అన్నిటిని కలిపి అధ్యయనం చేయడం ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు డాక్టర్‌లో ఈఎన్‌టీ స్పెషలిస్ట్ వేరే, బోన్స్ ఆర్థోపెడిక్ వేరే, తర్వాత న్యూరాలజీ వేరే. ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషలైజేషన్ వచ్చినట్టు ఈ సివిల్ ఇంజినీరింగ్‌లో కూడా స్పెషలైజేషన్‌లొచ్చాయి. స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ వేరే, సాయిల్ మెకానిక్స్ ఆయన వేరే, ప్లాన్‌లేసే ఆయన వేరే, ఆర్కిటెక్ట్స్ ఆయన వేరే, ఇంటీరియర్ డిజైన్ వేరే, తర్వాత ఈ భూగర్భ గనుల గురించి చదివే ఆయన వేరే, భూగర్భ జలాలను గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్ వేరే, తర్వాత దాన్ని జియాలజీ వేరే, దాని యొక్క స్ట్రక్చర్స్ గురించి స్టడీ చేసేవాళ్ళు వేరే. ఇట్లా ఈ బయాలజీ వేరే. ఇట్లా రకరకాల స్పెషలైజేషన్‌లొచ్చాయి. వస్తే వీళ్ళు ఇండిపెండెంట్‌గా స్టడీ చేస్తున్నారు. ఇప్పుడు భూకంపాన్ని గురించి స్టడీ చేసిన ఆయన ఏం చెప్తున్నాడు ఆయన? ఈ ప్లేట్‌లు వరకు కదులుతుంటాయి. 16 రకాల ప్లేట్‌లుంటాయి. ఇందులో భూమిలో అడ్జస్ట్‌మెంట్ అవుతుంటాయి. అడ్జస్ట్‌మెంట్ అయినప్పుడు మనకు భూమి కొద్దిగా కంపిస్తుంది అంటాడు. దీనివల్ల ఏం పెద్ద భయం లేదని చెబుతుండు. భయం ఉంది. ఖచ్చితంగా భయం ఉంది. కదిలిందంటే భయం ఉన్నట్టే. కదిలిందంటే ఎనర్జీ రిలీజ్ అయినట్టే. నువ్వు బాడీ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి పోతే నీ బాడీలో ఉన్న ఎనర్జీ కొంత కరిగినట్టే.
వాకింగ్ చేసామంటే కొంత ఎనర్జీ కలుగుతుంది. ఎన్ని కిలో క్యాలరీస్ అనేది మన వాచ్‌లు రకరకాల వాటిల్లో మనం మెజర్ కూడా చేయొచ్చు. ఎన్ని కిలో క్యాలరీలు కరిగిచ్చావనేది. అట్లనే దీంట్లో కూడా ప్లేట్ కదిలిందనంగానే ఎనర్జీ రిలీజ్ అవుతుంది. దాని ఇంటెన్సిటీని బట్టి ఇదుంటది. ఎంత లోతులో వచ్చింది ఎపిసెంటర్, ఎంత పైకొచ్చింది. ఇది ఇంపార్టెంట్. ఇట్ కాజెస్ ఎ లాట్. ఇప్పుడు మనకు వచ్చింది 40 కిలోమీటర్ల లోపల కాబట్టి మనకు పెద్ద దెబ్బ తగలలా. లేకపోతే ఎన్నో బిల్డింగులు పడిపోయి పైన గాని వచ్చినట్టయితే. ఈరోజు అమెరికాలో వచ్చింది పెద్ద భూకంపం. కాలిఫోర్నియాలో. సునామీ వార్నింగ్ కూడా ఇచ్చారు. మళ్ళా విత్‌డ్రా చేసుకున్నారు. సునామీ వార్నింగ్ కూడా. ఎందుకంటే అది సముద్రం ఆనుకోని ఉన్న ఏరియా అది. అందువల్ల సునామీ వార్నింగ్ ఇచ్చారు. ఇవి ల్యాండ్ స్లైడ్స్ వచ్చినప్పుడు అబ్జర్వ్ చేయాలి. శాటిలైట్ మ్యాప్స్ మనకు ఇస్రో ఉంది. ఇస్రో నుంచి మనం శాటిలైట్ నుంచి పిక్చర్స్ తీసుకోవాలి. ఎక్కడెక్కడ కొండలున్నాయి, ఎక్కడెక్కడ ల్యాండ్ స్లైడ్స్ వచ్చినాయి ఒక్కసారి స్టడీ చేయాలి. రోజు గమనిస్తుండాలి. వార్నింగ్ అన్నమాట. మన బాడీలో కూడా వార్నింగ్ ఇస్తది. మనకి బాగా వేడి చేసిందనుకో ఒక కన్ను అదురుతుంది, ఒక చెయ్యి అదురుతుంది, ఒక కాలు అదురుతుంది. అదిరిందంటే ఏమనర్థం నీ బాడీలో హీట్ పెరుగుతుంది తగ్గించుకోరా నాయనా అని చెబుతుంది. తగ్గించుకోకపోతే ఏం చేస్తుంది? నువ్వు తగ్గించలా హీట్ పెరుగుతుంది. బాగా బాడీ హీట్ కూడా పెరిగిందనుకో. ఇప్పుడు 98.4 డిగ్రీస్ ఫారెన్‌హీట్ ఉంటే నువ్వు హెల్తీగా ఉన్నట్టు లెక్క. ఒక 4 డిగ్రీలు పెరిగిందనుకో నీ పరిస్థితి ఏందో ఆలోచించు. తినగలవా? తిన్నది పోయే దారిన పోతుందా? తిన్నదారిన బయటకొస్తుందా? తిన్నదారిన బయటకొచ్చిందంటే నీకు అజీర్ణం. ఇంకా అరగదది. తినేదానికి ఒక మార్గం, పోయేదానికి ఒక మార్గం గాడ్ సృష్టి అది. కానీ మనకు తిన్న మార్గంలోనే వస్తది. ఒక 4 డిగ్రీస్ టెంపరేచర్ పెరిగితే. అట్లనే ఈ భూమి మీద కూడా టెంపరేచర్ పెరిగే కొద్దీ ఈ నేచురల్ కలామిటీస్ అన్నీ కూడా వస్తాయి. ఫస్ట్ చెప్పారు. ఫస్ట్ ఏమొచ్చింది అక్కడ? ఫ్లడ్ వచ్చింది. తర్వాత ఏమొచ్చింది? టార్నడో వచ్చింది. తర్వాత ఏమొచ్చింది? భూకంపం వచ్చింది. ఈసారి సునామీ అక్కడ దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఈ భూకంపాలు పూర్తిగా అధ్యయనం చేయాలంటే ఎక్కడ చేయాలి? వెల్స్ చూడాలి. వెల్స్‌లో వాటర్ పోయిందా? ఉందా? సాల్ట్ వాటర్ ఉండే వెల్లా అది? మామూలు నీళ్లు ఉండేదా? ఆ సాల్ట్ వాటర్ ఏమన్నా తగ్గిందా? ఇది మూవ్ అయిన దానివల్ల నీళ్లు అవతల జరిగిన దానివల్ల కొన్ని చోట్ల సాల్ట్ వాటర్ ఉండే దగ్గర మంచినీళ్ళుగా తయారవుతాయి. మంచినీళ్ళుగా ఉన్నాయి ఉప్పు నీళ్ళుగా తయారవుతాయి. కొంతమందికి ప్లస్ ఉంటది. కొంతమందికి మైనస్ ఉంటది. నేచర్‌లో కూడా కొందరికి ప్లస్ జరుగుతుంటది. ప్రతి దాంట్లో ప్లస్ ఉంటది. మైనస్ ఉంటది. జాగ్రత్తగా చూడాలి. అది. ఇప్పుడు మనకు కూడా కాగితాలు లేకుండా అసలు బ్యాంకులు పోవాల్సిన పని లేకుండా అన్ని ఆన్‌లైన్ చేద్దాం అంటున్నారు. కరెన్సీ మొత్తం పీకేసి. అది కూడా ఒక్కోసారి భలే డేంజర్. మొత్తం కరెంట్ లైన్‌లన్నీ పడిపోతాయి. ఛార్జింగ్ చేసుకొని కుదరదు. సెల్ పనిచేయదు. అన్నీ పనిచేయవు. నీకు అది ఉంటే గాని నువ్వు బ్రెడ్ తినాలంటే లేదు. లేదు ఏదైనా కొనుక్కోవాలన్నా అప్పుడు నీకు ఆ సెల్ కావాలి. దాంట్లో నుంచి నువ్వు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయి. అట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఈ చార్జర్‌లు పెట్టేవాడికి కూడా బిజీ అయ్యింది. వాడికి బెనిఫిట్ ఉంటది. ఒక్కోడికి బెనిఫిట్ ఉంటది. ఒక్కోడికి లాస్ ఉంటది. ప్రతి నేచర్‌లో కూడా ఇవన్నీ కూడా ఉంటాయి. అప్ అండ్ డౌన్స్ అన్నీ ఉంటాయి. అందువల్ల ఈ ప్రభుత్వాలకు ఏం చేయాలంటే ఈ 7 సూచనలను పాటించి చిన్న సైజ్ డ్యాములు కట్టుకోవడం, తక్కువ క్వాంటిటీ వాటర్‌ని అక్కడక్కడ స్టోర్ చేయడం. అట్లా చేసిన దానివల్ల గ్రౌండ్‌కి ఎకలాజికల్ ఇంబాలెన్స్ లేకుండా ఉంటుంది. చెట్లను నాటుతుండటం, గ్రౌండ్ వాటర్ టేబుల్ ఇంప్రూవ్ అయ్యేటట్టు చూడడం. తర్వాత ఈళ్ళని కలిపి లాస్ట్ పాయింట్ ఈస్ మోస్ట్ డేంజరస్ పాయింట్. ఇప్పుడు ఎన్‌డీఆర్‌ఎఫ్ టీమ్స్ ఉన్నాయి. ఈ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ చేసేవాళ్ళకి. వాళ్ళేం చేస్తున్నారు? ఎక్కడైనా కలామిటీ వచ్చినాక వాళ్ళని అటు సేఫ్‌గార్డ్ చేయడం పోతున్నారు, ఇటు పోతున్నారు అంతా చేస్తున్నారు. కలామిటీ రాకుండా ఏం చేయాలి? అనే అధ్యయనంలో వాళ్ళని పార్ట్‌లు చేయాలసలు. వాళ్ళు మిగతా వాళ్ళందరినీ కంబైన్డ్ చేసుకోవాలి. సివిల్ ఇంజినీర్‌ని, స్ట్రక్చరల్ ఇంజినీర్‌ని, సాయిల్ మెకానిక్స్ ఇంజినీర్‌ని, తర్వాత వీళ్ళని బయాలజీ వాళ్ళని అందరినీ క్లబ్ చేసుకొని మీటింగ్ పెట్టి అందరిని ఒక దగ్గర ఒక ప్లాట్‌ఫార్మ్ తీసుకురావాలి దీనికి తప్పకుండా. ఈ అధ్యయనం చేసేవాళ్ళు ఈ ఎయిర్ విండ్స్ చేసినోళ్ళు, ఎన్విరాన్మెంటల్, మెట్రలాజికల్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు అందరూ కూర్చోవాలి ఒక దగ్గర. కూర్చొని దీని వల్లొచ్చింది, దీని వల్ల వచ్చేదానికి ఛాన్స్ ఉంది. అందరిని మాట్లాడనియ్యాలి. నోర్లు నొక్కేయకూడదు. వాడు మాట్లాడితే ఎందుకు మా గమ్మునొచ్చిపోతే పోతుందిలే అని అందరూ వచ్చిపోతున్నారు గవర్నమెంట్ అఫీషియల్స్. అట్లుండకూడదు. గవర్నమెంట్ అఫీషియల్ అయినా కూడా మీ సజెషన్ ఇవ్వండి. తప్పేముంది అది. రైట్ కావచ్చు, తప్పు కావచ్చు. దానిదేం లేదు.
సైంటిస్టులంతా కనుక్కుని అన్ని కరెక్ట్ అయినాయా ఏంది? ఇదివరకు ఒక ఆయన ఒక రకంగా ఉందంటే, ఇంకో ఆయన ఇంకో రకంగా ఉందంటాడు. అది తప్పు అంటాడు. అది ప్రూవ్ చేసాడు ఆయన. అట్లా అందువల్ల మీరు కూడా అందరిని కలవనియండి. అందరికి మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయనియండి. వాళ్ళ థాట్స్ అన్ని బయటికి రానియండి. వాటన్నిటిని క్యాష్ చేయండి. అవి పబ్లిక్ ఉపయోగపడేటట్టు చేయండి. ఎన్డీఆర్ఎఫ్ టీమ్ నేచురల్ కలామిటీ లేకపోతే వరకు కూర్చోవటం వాళ్ళు ఏం చేసే పని లేదు. You ask them to conduct such type of meetings with all the departments put together and make a concrete solution to stop all these type of natural calamities and the intensity. ఇవి చేయొచ్చు. ఎవరు గంట కట్టేవాళ్ళు లేరన్నమాట. ఎలికలన్నీ అనుకుంటాయి పిల్లికి గంట కడదామని. ఎవరు పోయి కట్టేది దానికి? అది అక్కడ సమస్య. ఇది కూడా అదే అయింది. అందువల్ల ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ టీమ్ ఒకటి, నేచురల్ డిజాస్టర్స్ టీమ్ ఒకటి ఉంది కదా, వాళ్ళని కోఆర్డినేట్ చేయమనండి వీటన్ని డిపార్ట్మెంట్స్ని. ఇన్ఫర్మేషన్ తెచ్చుకోమనండి. డ్యామ్ కడితే ఎంత వేడి పెడుతున్నారు వాళ్ళు, బ్యారేజ్ కడితే ఎంత వేడి పెడుతున్నారు వాళ్ళు, ఫుల్ డేంజర్ లెవెల్కి వచ్చేటట్టుంటే నీళ్లు. దానివల్ల ఎక్కడెక్కడ వస్తున్నాయి, భూకంపం ఎక్కడ వచ్చింది, ఎంత ఇంటెన్సిటీ వచ్చింది, ఎంత ఏరియాకి స్ప్రెడ్ అయింది, ఏ ఏరియా దాకా పోయింది, ఏ వెయిట్ ఉన్న దాకా పోయింది, అది ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా ఒక రికార్డ్ లాగా పెడితే మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అన్నా కూడా మనం బతికేది ఎంత, ఆఫ్టర్ ఆల్ 100 years బతికితే గొప్ప. 120 సంవత్సరాలు పూర్ణాయుష్ మనిషిది. ఒక కలియుగం అంటే నీకు 4,32,000 సంవత్సరాలు. దాంట్లో నువ్వు ఎంత పార్ట్, ఒక చుక్క అంత. అందువల్ల నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఈ డేటా అంతా ఉపయోగపడుతుంది స్టడీ చేసేదానికి. ఇక్కడి నుంచి చేస్తారు, మళ్ళీ మొదటి నుంచి రాకుండా. సైంటిస్టులు డేటా వాళ్ళు ఎప్పుడైనా చేసిన దాన్ని ఎంబడే ఇంటర్నెట్లోకి ఎక్కిస్తుండాలి. ఎక్కిస్తే మన ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళకి తెలుస్తుంది. పబ్లిక్ అంతా చూస్తారు, ఇది చెప్పింది కరెక్టా, ఆయన చెప్పింది కరెక్టా. సినిమాలో కానీ ఎక్కడైనా కొన్ని ఫిక్షన్ ఉండే నవల్స్ ఉంటాయి, ఫిక్షన్ ఉండే పిక్చర్స్ ఉంటాయి. అది రియల్గా జరుగుద్దా లేదా అనేది కాదు. కొన్ని వాళ్ళు అట్లా ఇంట్యూషన్, వాళ్ళకున్న మైండ్ని, పవర్ని ఉపయోగించి కొంత ఆలోచించి జరగచ్చు అనే ప్రిడిక్ట్ చేస్తారు. అవన్నీ జరిగినవి కూడా ఉన్నాయి. ఇప్పుడు బ్రహ్మం గారు చెప్పినవి జరగలేదా, నాస్ట్రామస్ చెప్పినవి జరగలేదా, వంగబాబా చెప్పినవి జరగలేదా? జరుగుతున్నాయి. లేదు వీళ్ళు సిద్ధాంతులు చెప్పినవి జరగలేదా? సిద్ధాంతులు అందరూ చెప్పారు మన మీటింగ్ లో, నేచురల్ కలామిటీ వస్తుంది ఖచ్చితంగా, హెవీ ఇంటెన్సిటీ ఆఫ్ రెయిన్ఫాల్ రావచ్చు, భూకంపం రావచ్చు. వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, ఎక్కడికి పోలా. టోర్నడో వచ్చింది, ఇటు పక్క హెవీ ఇంటెన్సిటీ ఆఫ్ రెయిన్ఫాల్ పడ్డది, ఇప్పుడు తమిళనాడు, ఇవన్నీ చూడండి ఎక్కడ మునిగిపోతున్నాయి మొత్తం. ఆ నీళ్లు బయటకు పోయేదానికి ఛాన్స్ లేదు. వారాల తరబడి అట్టే నీళ్లు నిలబడి ఇనికిపోవాల్సిన పరిస్థితికి వస్తుంది. there should be a drainage system for this natural waterfalls. రెయిన్ఫాల్ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు, డ్రైనేజ్ కడుతున్నారు, ఎంత ఒక అడుగు పైప్ పెడుతున్నారు, దాంట్లో అడుగు డయామీటర్ ఉండే పైప్ లో డ్రైనేజ్ మాత్రమే పోతుంది. ఈ రెయిన్ వాటర్ ఇది కూడా చేయాలి, స్టామ్ వాటర్ డ్రైన్స్ కూడా కట్టాలి. సిటీస్ కట్టేటప్పుడు స్టామ్ వాటర్ డ్రైన్స్, వర్షం పడిన నీళ్లు కూడా దాంట్లో డ్రైన్స్ లోకి పోయి అక్కడి నుంచి బయటికి అవుట్లెట్ ఉండేటట్టుగా సిటీస్ ఏర్పాటు చేయాలి. స్టామ్ వాటర్ డ్రైన్ గురించి ఎక్కడా పట్టించుకోవడం ఆంధ్రప్రదేశ్ లో. ఆంధ్రప్రదేశ్ గా త్రూఅవుట్ ఇండియా ఎక్కడా లేదు. స్టామ్ వాటర్ డ్రైన్ ఈజ్ ఆల్సో ఎసెన్షియల్. రెయిన్ వాటర్ పోయేదానికి దానికి సంబంధించిన డ్రైన్ వేరే ఉండాలి. ఈ డ్రైనేజ్ వేరు, ఆ డ్రైనేజ్ వేరు. లేకపోయేటప్పటికి ఏమవుతుంది, రోడ్లనే డ్రైనేజ్ ఉంటుంది. రోడ్లు కూడా గ్రేడియంట్ ఉండాలి, అటు ఇటు క్యాంబర్ ఉండాలి, పడ్డాయి అటు ఇటు రోడ్ డ్రైనేజ్ లోకి వెళ్ళాలి, స్టామ్ వాటర్ డ్రైన్ లోకి. అక్కడి నుంచి నేరుగా పోయి ఎక్కడ పోయి కలవాలో, కల్వర్ట్స్, బ్రిడ్జెస్ అట్లాంటి వాటి దగ్గర పోయి, రివర్స్ వాటిలో పోయి కలుస్తుంది. ఈ ఫెసిలిటీ అంతా కూడా ఇంప్రూవ్ చేయాలి. అధ్యయనం చేసేటప్పుడు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ వీళ్ళందరినీ, న్యాచురల్ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ టీమ్స్ ఏమేమి ఉన్నాయో, విత్ ద హెల్ప్ ఆఫ్ దోస్ టీమ్స్ యు ఆర్గనైజ్ ఎ మీటింగ్ with all the coordinating all the department peoples, especially top people, chief engineers. వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తో రాండి. మీరు శ్రీశైలం డ్యామ్ ఉంది, నాగార్జున సాగర్ డ్యామ్ ఉంది, సోమశిల డ్యామ్ ఉంది, ఇట్లాంటి డ్యాముల దగ్గర ఎంతెంత వాటర్ స్టోర్ అవుతుంది, ఎంత వెయిట్ మీరు కడుతున్నారు అక్కడ, ఎన్విరాన్మెంట్ ని ఎంత ఇబ్బంది కలిగిస్తున్నారు అనేది, ఎవరెవరి వాటా ఎంత అనేది షేర్లీ ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చిందంటే మీకు దీనివల్ల ఇది వచ్చింది, దీనివల్ల ఇది వచ్చింది అని తెలుసుకోగలుగుతారు.
ఏ ఏరియాలో వస్తుంది, మొత్తం ప్లేట్ ఎట్లా కదులుతుంది, కిందది మనం చూడలేము. ఓ మనిషి ఇదివరకు డాక్టర్ దగ్గరికి పోతే చెయ్యి పట్టుకొని అన్నీ చెప్పేసి మనం చెప్పినయన్నీ ఇని ఒక మాత్ర రాసిచ్చేవాడు. ఇప్పుడు ఎట్టయ్యారు? నలుగురు డాక్టర్ల దగ్గరికి పోవాల్సొస్తుంది. కన్నంటే ఒకాయన దగ్గరికి పోవాల్సింది. ఇదంటే కడుపులో నొప్పంటే ఒకాయన దగ్గరికి పోవాల్సింది. చెవంటే ఇంకో ఆయన దగ్గరికి పోవాల్సింది. ఈళ్ళందరూ కలిసి ఇన్ని మాత్రలు రాస్తారు. అన్నీ కలిపి మింగితే లేని రోగాలన్నీ వస్తున్నాయి. అందువల్ల ఇక్కడ కూడా మీకు కంబైన్డ్ స్టడీ లేని దానివల్ల, కంబైన్డ్ యాక్టివిటీ లేని దానివల్ల ఎవరికి వాళ్ళు కంపార్ట్మెంటలైజేషన్ స్టడీ చేస్తున్నారు. దాంట్లో రీసెర్చ్ చేస్తున్నారు అంతే తప్పితే కంబైన్డ్ దీని ఎఫెక్ట్ వల్ల ఇదొచ్చింది, దీని ఎఫెక్ట్ వల్ల ఇదొచ్చింది అని చూడడంలా. ఎప్పుడు కూడా నేచురల్ కలామిటీ కంబైన్డ్ ఎఫెక్ట్. ఒకదాని వల్లే రాదు. ఒక్క డ్యామ్ కడితేనే రాదు. దాంట్లో కొంత పార్ట్ వాళ్ళ షేర్ ఉంటది. 100%లో వాళ్ళ షేర్ ఒక 30% ఉండొచ్చు. భూగర్భంలో తీసేసింది అదొక 20% ఉండొచ్చు. బ్లాస్ట్ చేసినప్పుడు వచ్చిన ప్రెషర్ వచ్చేది అదొక 20% ఉండొచ్చు. పైన చెట్లన్నీ పీకేయడం అదొక 20% ఉండొచ్చు. ఇట్లా అన్నీ కలిపితే కంబైన్డ్ ఎఫెక్ట్ వచ్చింది షేక్ అవుతదది. మొత్తం నేచురల్ ఆటోమేటిక్‌గా సెట్ చేసుకుంటది. నువ్వెన్ని చేసినా ఆటోమేటిక్‌గా సెట్ అయ్యే గుణం ఉంది గాబట్టి భూమికి చేసుకుంటున్నాయి అవి. అవి చేసుకొని మళ్ళా మీకే హార్మ్ కలిగిస్తాయి. అందువల్ల వీలైన వరకు సునామీల దాకా పోకుండా, భూకంపాల తీవ్రత 9కి పోకుండా కొన్ని రెడ్యూస్ చేసి, ఈ చెట్లను నాటి, వాటర్ టేబుల్ పెరిగేటట్టు చేసి, అక్కడక్కడ చెక్ డ్యామ్స్ కట్టి, ఎంకరేజ్ చేసి జనాల్ని, నీళ్లు పూర్తిగా అక్కడక్కడ స్టాక్ పెరిగి, వాటర్ టేబుల్ పెంచినట్టయితే, ఈ నేచురల్ కలామిటీస్ అన్నిటిని ఆపుకోవచ్చు. అక్కడక్కడ ఆపిన దాని వల్ల అందరూ ఎంజాయ్ చేయొచ్చు ఆ వాటర్‌ని. అన్ని ఏరియాల వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. డ్యామ్‌లో ఒక దగ్గరే పెట్టొద్దు. దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసేయండి. స్టాక్ చేయండి ముందు. తర్వాత అందరికి పంపించేసేయండి. ఇమ్మీడియేట్‌గా పంపించేసేయండి. అక్కడ ఉంచొద్దు. అది. అట్లా చేసి అందరికి పంచినట్టయితే అప్పుడు అన్ని చోట్ల ఉంటాయి. చెరువులకి పంపించేయండి. తర్వాత ఇటు యువతల అక్కడక్కడ చెక్ డ్యామ్స్ కట్టి అక్కడక్కడ నిలపండి వాటిని. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్నయన్ని జాగ్రత్తలు తీసుకొని, తర్వాత ఈ అధ్యయనం చేసే వాటిల్లో బిల్డింగ్స్ ఎక్కడెక్కడ కడుతున్నాం. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఎన్ని టన్నులో ఇచ్చింది బిల్డింగు. ఒక బిల్డింగ్ ఎన్ని టన్నులు కడుతున్నారు సుమారుగా వెయిట్ అంతా కలిపితే. డెడ్ వెయిట్ ఎంత? లైవ్ లోడ్ ఎంత? ఇవన్నీ కూడా మొత్తం ఏసుకోవాలి. దాని ఎర్త్‌క్వేక్ ఫోర్స్ ఎంతొస్తుంది దాని మీద? విండ్ ఫోర్స్ ఎంతొస్తుంది? ఇవన్నీ కూడా మనం లోడ్స్ అన్నీ కాలిక్యులేట్ చేసి భూమి మీద మనం ఎంత ఇబ్బంది కలిగిస్తున్నాం? ఎవరు ఎక్కువ ఇబ్బంది కలిగిస్తున్నారు? నీళ్ళు ఎక్కువ లోతు ఎవరు పోతున్నారు? ఇవన్నీ కూడా మనం అధ్యయనం చేయాలి. మన వల్ల 2000 అడుగులు నువ్వేసుకునే కెపాసిటీ ఉంటది నీకు. కామన్ మ్యాన్ 2000 అడుగులు బోరేయాలంటే ఏయగలుగుతాడా? అందువల్ల అందరు కామన్ మ్యాన్ దృష్టిని కూడా ఆలోచించి, ఈ ఇట్లాంటి నేచురల్ కలామిటీస్ ఇవి ఎవరికీ చెప్పి రావు గుర్తుపెట్టుకోండి. ఒక్క నిమిషం స్మాష్ చేసేస్తాయి. నువ్వు ఈళ్ళు తెలుసుకునే లోపలే ఇప్పుడు సునామీ అంటారు. ఎన్ని సార్లో ఇచ్చారు అమెరికాలో సునామీ వార్నింగ్. జపాన్‌లో ఇచ్చారు. సో వచ్చిందా? రాలా. ఎందుకంటే వాళ్ళన్నీ ఫెయిల్యూర్సే. వాళ్ళు సునామీని ప్రిడిక్ట్ చేయడం చేత కాదు ఎవరికి కూడా. నేచురల్ కలామిటీని ప్రిడిక్ట్ చేయడం ఎవ్వడి వల్ల కాదు. వార్నింగ్ ఇస్తారంతే. సేఫ్ సైడ్‌గా వార్నింగ్ ఇచ్చేసి కూర్చుంటారు. చెయ్యి దులిపేసుకుంటారు. అది. ఇప్పుడు నాకు తెలిసి సుమారుగా సునామీ వార్నింగ్ ఇచ్చినయన్నీ కూడా నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నా సీరీస్‌గా. ప్రతి సునామీ వచ్చినప్పుడు నేను అబ్జర్వ్ చేస్తున్నా. చేసినయన్నీ కూడా 90% ఆఫ్ ద సునామీస్ వార్నింగ్స్ ఆర్ వేస్ట్ అండ్ ఫెయిల్యూర్స్. ఎర్త్‌క్వేక్ కూడా ఇచ్చినయి ఎక్కడ కూడా ఎర్త్‌క్వేక్ రాలేదు. ఇవ్వని దగ్గరే వచ్చినియి. ఇంకా వీళ్ళు ప్రిడిక్ట్ చేసిన వాళ్ళు చెప్పినయి వచ్చినాయి. బల్ల కొద్దీ చెప్పొచ్చు. అస్ట్రాలజర్స్ చాలా మంది చెప్పారు. ప్రిడిక్ట్ చేశారు. చేసినయి వస్తున్నాయి ఇప్పుడు. ఇప్పుడు ఇంకా ఉందని చెబుతున్నారు. అయినా కూడా ప్రభుత్వాలు లెక్క చేయటంలా. వాళ్ళ దగ్గర ఏం సైంటిఫిక్ ప్రూఫ్ ఉండదు. ఉండకపోయినా గ్రహాల పొజిషన్ చూసే చెబుతున్నారు వాళ్ళు. చెప్పినయి అయి కూడా కరెక్ట్ అవుతున్నాయా లేదా? వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయాలి ఎన్‌డీఆర్‌ఎఫ్ టీమ్‌లో. ఆ గ్రహాలు ఈ కాంబినేషన్ వచ్చినప్పుడు ఏమైనా జరుగుతున్నాయా? ఎక్కడ జరిగింది? రికార్డ్ చేయండి అయి కూడా. వాళ్ళొస్తాయని చెప్పారు గదా! ఎక్కడెక్కడ వచ్చినియి స్టడీ చేయాలి. ఇప్పుడు నేను ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను భూకంపం పలానా చోట ఇండోనేషియాలో వచ్చింది. తర్వాత ఇట్లా జపాన్ దగ్గరొచ్చింది. ఇట్లాంటియన్నీ కూడా మనం ఔట్ ఆఫ్ మై ఓన్ ఇంట్రెస్ట్ జస్ట్ వాచ్డ్ సచ్ వీడియోస్. అట్లా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరిని కూడా దీంట్లో భాగస్వామ్యం చేయండి. చేస్తే మీకు అందరికి రకరకాల సజెషన్స్ ఇస్తారు. ఆర్గనైజ్ చేస్తారు. చేసి మీకు ఒక ఫ్రూట్‌ఫుల్ రిజల్ట్ ఒస్తది. అది. ఆ రిజల్ట్ కోసం మనం వెయిట్ చేయాలి. అందరికీ ఆనందయోగ్యమైన రిజల్ట్ కోసం
వస్తుందని, అందరూ దీనికి సహకరిస్తారని, అందరూ కూడా ఈ ప్రభుత్వానికి ఇచ్చిన సూచనలన్నీ కూడా వీలైన వరకు ఎవరికి పరిధిలో వాళ్ళు అందరూ పాటిస్తారని, గవర్నమెంట్స్ నుంచి సూచన వచ్చే లోపలే మీ అంతట మీరే చెట్లేసేయండి. ఈజ్ ఇట్ నాట్ పాసిబుల్ ఫర్ యూ? యెస్, ఇట్ ఈస్ పాసిబుల్. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వస్తుంటారు. మీ దగ్గరికొచ్చినప్పుడు వాళ్ళని సద్వినియోగపరచుకోండి. అన్నీ చేసి అన్నిటిని కూడా మనం జాగ్రత్తగా గమనించినట్టయితే, మనంతట మనం కూడా కొంత పర్యావరణానికి హెల్ప్ చేసినోళ్ళం అవుతాం. మీరెంత జేస్తారో మిమ్మల్ని అది అంత కాపాడుతుంది అనే సంగతి మర్చిపోవద్దు. ఖచ్చితంగా మీ వెంటనే ఉంటదది పర్యావరణం అనేది. కొట్టారంటే మీ ఎంబడే వచ్చేస్తుందది గూడా. అందువల్ల వీలైన వరకు చెట్లని అవాయిడ్ చేయండి కొట్టడం. ఇప్పుడు నిన్న రీసెంట్‌గా ఒకతని చెట్లున్నాయని 2 చెట్లు కొట్టాడు, కొబ్బరి చెట్లు. కరెంట్ తీగల మీద పడ్డది. వాళ్ళు 30,000 ఇస్తే గాని దాన్ని రివైవ్ చేయమన్నారు. మళ్ళా బండి మీద పోయి పడ్డాయి. బండ్లు పగిలిపోయినప్పుడు వీడు మిషన్ కూడా ఎత్తుకొని ఎళ్ళిపోయాడు. ఒక చెట్టుని కోద్దాం అనుకుంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో గమనించండి. మన కళ్ళెదురు చూస్తున్నాం మనం. అందువల్ల వీటన్నిటిని ఓవర్‌టేక్ చేసేటట్టుగా ఆల్ వెదర్ ఇట్ మే బి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్, వెదర్ వాట్ ఎవర్ మే బి ద స్టేట్, ఈ ప్రకంపనలన్నిటికొచ్చినాయి. ఆంధ్రాకొచ్చింది, తెలంగాణకొచ్చింది, మహారాష్ట్రకొచ్చింది, ఛత్తీస్‌గఢ్‌కొచ్చింది. అన్ని స్టేట్స్ మీద పడుతుంటది ఇది. ఒక్క దగ్గరే ఆగదు. ఇదే లిమిట్ గీత గీసుకున్నట్టు ఇక్కడికే వస్తది. ఈ జోన్ ఇక్కడ వరకే అని అంటే కుదరదు. నేచర్ కన్నెర చేసి ఎక్కడికైనా నెట్టుకొని ఎళ్ళిపోతుంది అట్లే ఆ ఫోర్స్ అంతే. పంచభూతాలన్నీ పవర్‌ఫుల్. ఇప్పుడు గాలొచ్చింది 50,000 చెట్లు పైన ఒక్క గంటలో పడినాయంటే యూ కెన్ ఇమాజిన్ ద ఫోర్స్ దట్ ఈస్ అబ్జర్వ్డ్ దేర్. ఎవరు అబ్జర్వ్ చేయలే అంతే. ఆ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ ఉన్న బట్టి నీకు అన్ని చెట్లు ఒక్కసారే పడగలిగినాయి. ఇప్పుడు గంటకి 50,000 పడ్డాయంటే నీకు ఒక నిమిషానికి ఎన్ని పడ్డాయో చూడండి. 10,000 చెట్లు దరిదాపు 1000 చెట్లు పైన పడిపోయినాయి. 50 నిమిషాల్లో 50,000 చెట్లు పడిపోయినాయి. నిమిషానికి 1000 చెట్లు పడడం అనేది, తీయడం అనేది మాన్యువల్‌గా సాధారణంగా సాధ్యం అవుతుందా? ఎవరికైనా. ఎన్ని మిషనరీ పెట్టినా ఇంపాసిబుల్. అట్లాంటిది నేచర్‌లో సాధ్యం అవుతుంది. అది. అందువల్ల వీటిని గాలి జాగ్రత్తగా గమనించాలి. చెట్లు జాగ్రత్తగా పెంచాలి. 1,50,000 చెట్లు ఖచ్చితంగా పెంచాలి ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా అర్జెంట్‌గా. థిస్ ఈస్ అర్జెంట్ నీడ్. పెంచితేనే మీకు దానికి కౌంటర్ సరిపోతుంది. ఇంకా ఏదైనా ఉపద్రవం రాకుండా ఉంటుంది. లేకుంటే ఖచ్చితంగా ఈసారి వచ్చేది 7 కాదు 9 పైనొస్తది ఇంటెన్సిటీ. మొత్తం బిల్డింగ్స్ పడిపోతాయి. ఇంటెన్సిటీ కూడా ఇప్పుడు 40 కిలోమీటర్లు ఉంది. 4 కిలోమీటర్లకొస్తదది. మొత్తం షేక్ జేసి పడేస్తుంది మొత్తం అందరిని. అందువల్ల కొంచెం గమనించుకొని అందరూ కూడా ఆ ఇంటెన్సిటీ రాకుండా, ఆ ఉపద్రవం రాకుండా, సునామీ రాకుండా, సముద్రంలోకి పోకుండా ఈ భూకంపం జాగ్రత్తలన్నీ పాటించండి. ఇది నా ఆవేదన. మీరందరూ తెలుసుకొని, అందరూ కూడా పాటిస్తారని, అందరూ సహకరిస్తారని, మీరు కూడా ఈ వాతావరణంలో పాల్గొని మీ వంతుగా కృషి చేస్తారని అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. మీ